చాప్టర్ 158. డోమాన్ చూసిన కనవకైతే ఒళ్ళంతా గూజ్బంప్స్ అయితే వస్తాయి. ఎంతైనా అక్కడ ఉన్నది అప్పర్ టు మూన్ కాబట్టి అలాగే ఉంటుంది. అప్పుడు కనవ అయితే ఇలా ఉంటుంది, నేను నా పూర్తి బలం ఉపయోగించకపోతే వీడి చేతిలోనే పీస్ పీస్ అయిపోతా. ఇప్పటివరకు నేను కొట్టిన డెమాన్స్ లో వీళ్ళంతా బచ్చాగాడు, వీడు వేరే లెవెల్లో ఉన్నాడు. నాకెందుకో ఒళ్ళంతా భయంగా ఉంది. గట్టిగా అయితే నాకు అరవాలనిపిస్తుంది. కానీ నా ఫ్యామిలీని నువ్వు చంపావు. నేను నీ మీద పగ తీర్చుకొని తీరుతాను. బ్రీతింగ్ ఆఫ్ ఫ్లవర్ 5th ఫామ్ 7, 8, 9 అటాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇది నా టర్న్. బ్లడ్ డీమాన్ టెక్నిక్ బ్రీత్ ఆఫ్ ఫ్లవర్ 2nd ఫామ్. ఇలాగా మన కనవ అయితే దానికి కౌంటర్ అటాక్స్ అయితే ఇస్తూ ఉంటుంది. నీకు ప్రత్యేకమైన కళ్ళు ఉన్నట్టున్నాయి కదా. అందుకని నువ్వు బాగా చూడగలవు కదా. అందుకని నా మోకాల్ మూమెంట్స్, నా చేతి మూమెంట్స్ కనిపెట్టి కౌంటర్ అటాక్ చేస్తున్నావు. అందుకని నీ గుడ్లు పీకేద్దామా. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్ 6th ఫామ్ స్ప్రిల్లింగ్ ప్లీచ్ అని కనవ అయితే తప్పించుకుంటుంది. నీ బాడీని బాగానే ట్రైన్ చేసావు, అదే సాగుతున్నావు స్ప్రింగ్ లాగా. బ్లడ్ డీమాన్ టెక్నిక్ ఫ్యూజన్ ఫ్లవ్ ఫామ్. నా కళ్ళు మూసుకోపోతే వాడి దగ్గర ఉన్న స్నోకి నా కళ్ళు గట్టుకట్టుకుపోతాయి. ఆ మధ్యాహ్న ఫైట్ అయితే వేరే లెవెల్ అయితే జరుగుతుంది. ఆగు నెక్స్ట్ టెక్నిక్ చూద్దిగాని. బ్లడ్ డీమాన్ టెక్నిక్ వైల్డ్ లోటస్. ఇప్పుడు ఇంకోటి బ్లడ్ డీమాన్ టెక్నిక్ వైట్ ప్లేసెస్ టెక్నిక్. వీడేంటి ఇలా అటాక్స్ చేస్తూనే ఉన్నాడు, వాడి దగ్గరికి కూడా చేరుకోలేకపోతున్నా. ఇంకోటి కావాలా నీకు? బ్లడ్ డీమాన్ టెక్నిక్ వింటర్ ఐ స్కిల్స్. డోమా చేసిన అటాక్స్ అని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటుంది కనావు. నువ్వు అలా దూరంగా వెళ్ళిపోతున్నావేంటి? నా తల నరకాలంటే దగ్గరగా రావాలి. వాడేడి ఎక్కడున్నాడు అనేది కనవ అయితే అడుగుతుంది. కనవ చూసే లోపలకు డోమా తన చేతిలో ఉన్న కత్తిని అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. చూసుకోవాలి కదా, కత్తిని ఎవరైనా అంత లూజ్గా పట్టుకుంటారా? సరే ఇక్కడ పెడుతున్నా, తీసుకో. బ్లడ్ డీమాన్ టెక్నిక్ స్కాటర్డ్ లేటెస్. కనవ చేతులు వణుకుతూ ఉంటాయి. తను తప్పించుకోవడానికి చుట్టుపక్కలంతా చూస్తుంది. ఇంకా ఏముండదు, నేను నా పని అయిపోయిందని అనుకుంటుంది. కరెక్ట్గా తన మీద శాండ్ ల్యాండ్ అయ్యే లోపలికి ఒక పెద్ద శబ్దం అయితే వినబడుతుంది. గైస్, యూనివర్సిటీకి అయితే అప్పర్ టు ద మూన్ ఫైట్ చేయడానికి అయితే వస్తాడు. ఇంకా మామూలుగా ఉండదు. నెక్స్ట్ చాప్టర్కి అయితే వెళ్ళిపోతాం. చాప్టర్ 159. 2 నీ సీక్రెట్ రిలీజ్ అయిపోయింది. నువ్వు అప్పర్ మూన్ 2 నిన్ను ఓడిస్తే నేను డైరెక్ట్ ఆషిరా అయితే అయిపోతా. నేను సీక్రెట్గా ఏం ఉంచలేదని నేను అప్పర్ మూన్ 2 అని, అది అందరికీ తెలిసిందే కదా. కానీ నువ్వు భలే ఇంట్రెస్ట్గా ఉన్నావు. నేను హషిరా, నన్ను అందరూ బీస్ట్ హషిరా అంటారు. లేదు బిగ్ హషిరా లేదా బోర్ హషిరా, ఏది బాగుంటుంది? పోయి పాప, ఏది బాగుంటుంది? నువ్వేంటి ఇలా గాయాలతో ఉన్నావు? నువ్వు ఇలా దెబ్బలు తగిలించుకుంటే నీకు తెలుసు కదా, షినోబుకి కోపం వస్తే వస్తుంది కదా. కనవ ఫేస్ చూసిన యూనివర్సిటీకి మ్యాటర్ అయితే మొత్తం అర్థమవుతుంది. తను చనిపోయిందని. లేదు తను శాశ్వతంగా నాలో బతికే ఉంది. నేను నీకు కట్టుకట్ట, ఇది నా పర్మిషన్ లేకుండా నువ్వు దీన్ని టచ్ చేయకూడదు. పింకీ ప్రామిస్. అరే నేను నలిపినట్టు నలిపేస్తాను రా చెత్త నా కొడక. యూనివర్సిటీకి ఆ ఫ్యాన్ గాని పీల్చొద్దు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్ 4th ఫామ్ మినీ 2 బర్డ్స్. గైస్, ఇన్సుకే ఫుల్ సీరియస్నెస్ తో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ ఎలాగందో చూద్దాం. నువ్వు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నావు. నీ తలేంటి, అది మాస్కా? డోమో మాట్లాడే లోపలకి కనవ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక్కడ చూస్తే కనవ కత్తి డోమోన్ దగ్గర అయితే ఉండదు. అది మన ఇనుసుకి అయితే తీసుకొని, ఇది నీదేనా, మళ్ళీ పోగొట్టుకోకు. నువ్వు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నావే, ఎప్పుడు తీసుకెళ్ళావరా? అలా డోమో మాట్లాడుతున్నా ఇనోసికి ఆగకుండా అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఏంటి వీడు జాయింట్లను అలా తిప్పేస్తున్నాడు, అసలు ఏం ప్లాన్ చేశాడు వీడు? బాగానే ఫైట్ చేస్తున్నావు నువ్వు కూడా. అక్కడ నుండి కత్తిలిస్తే ఏమొస్తుంది, నా తల నరకాలంటే దగ్గరికి రావాలి. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్ 9th ఫామ్ గాడ్లీ అండ్ లేటరీ స్కిల్స్. అలా ఇనుసుకే దూరం నుంచి అటాక్ చేసిన ఆ అటాక్ డోమోన్కి అయితే తగులుతుంది. అప్పా, ఈ టెక్నిక్ తినంగా లేదు, తలక గురిపెట్ట అయినా కూడా తగలలేదు. అసలు ఎవడ్రా బాబు నువ్వు, జాయింట్లు చేతులు అలా తిప్పేస్తున్నావు? వీడిని చూస్తుంటే విచిత్రంగా ఉన్నాడే. నేను చాలా సంవత్సరాలుగా చాలా మందిని చూస్తున్నాను, ఇప్పటివరకు నీలతో ఎవరిని చూడలేదు. అఫ్ కోర్స్ ఇనుసుకి అంటే ఏమనుకుంటున్నావు, మిగతా వాళ్ళ దద్దమ్మ కాదు నేను. అలా ఇనుసుకి అనే లోపలికి
డోమా తన మాస్క్ని అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇనోసుకే, హో ఇది నిజంగా ఒక మాస్కే. అరే చెత్త నా కొడక, నా మాస్క్ నాకు తిరిగిచ్చేరా. ఆగు, ఈ మాస్క్ నేను ఎక్కడో చూసినట్టుంది. నీ ఫేస్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. గైస్, ఇనోసుకే డోమాన్ దగ్గర అయితే ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉందని అయితే మనకు అర్థమవుతుంది. అదేంటో చూసేద్దాం. చాప్టర్ 160 ఓవర్ లాఫింగ్ షాడోస్ రికవర్డ్ మెమరీస్. చాప్టర్ స్టార్టింగ్ లో డోమాన్ మనం ఇప్పుడు ఎప్పుడైనా కలిసామా అని అడుగుతాడు. నీలాంటి చెత్త నా కొడుకు నేనైతే ఎప్పుడు కలిసి ఉండనురా. లేదు, మనం ఎక్కడో కలిసాం, మనం కలవలేదని చెప్తున్నానా? యూనిసికే కామ్గా ఉండు, కావాలనే నిన్ను వాడు రచ్చగొడుతున్నాడు. నాకు అన్నీ గుర్తున్నాయి, నేను మనిషిగా ఉన్నప్పుడు కూడా అన్నీ నాకు గుర్తున్నాయి అని తన బ్రెయిన్లో అయితే చేయి పెట్టుకుంటాడు. రే ఏం చేస్తున్నావురా నువ్వా? గుర్తొచ్చింది, ఒక అమ్మాయి 17-18 వయసు అయితే ఉంటుంది. తన పిల్లాడిని పట్టుకొని అయితే వచ్చింది. వాళ్ళ ఆయన అత్త తన ఇద్దరు కలిపి చాలా గట్టిగా అయితే కొట్టేవారు. వీళ్ళు నా ఆర్గనైజేషన్కి అయితే తీసుకున్నా. తనకి అమ్మ నాన్న అనే వాళ్ళు అయితే ఎవరు లేరు. తన ఫేస్ ఇంకా తన బాడీ చాలా వీక్గా అయితే ఉండేది. తను బాగా కొట్టేసరికి తన కళ్ళు కూడా తినంగా కనబడేవే కాదు. అలా నా దగ్గరికి వచ్చిన తర్వాత తను పూర్తిగా అయితే కోలుకుంది. తను చాలా అందంగా ఉంటుంది. తన ఫేస్ కూడా అచ్చు నీలాగే ఉంటుంది. డౌటే లేదు, తను నీ అమ్మ. నాకు అమ్మ అంటూ ఎవరు లేరు. నేను అడవుల పంది మధ్యలో అయితే పుట్టా. అయితే నువ్వు ఒక పందికి పుట్టావా? ఓ మనిషివే కదా పుట్టావు. నోరు మూసుకోరా, మర్యాదగా నా మాస్క్ నాకు ఇచ్చేయి. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్ ఫిట్ ఫామ్. యూనిసుకే ఆగు, మనం భలే కలిసాం, ఇంకా చాలు, మిమ్మల్ని చచ్చిపోయే టైం వచ్చింది అని యూనిసుకే మీద దారి చేస్తాడు డోమాన్. కనవ్ అయితే వచ్చి కాపాడుతుంది. కాసేపు నువ్వు కామ్గా ఉండు. మీ అమ్మని తినాలనే ఉండేది కాదు, కానీ తినాల్సి వచ్చింది. మీ అమ్మకి బుర్ర ఉండేదే కాదు, కానీ చాలా అందంగా ఉంటుంది. పాటలు కూడా బాగా పాడుతుంది. అదేదో నేను ఎత్తుకుని పింకి పింకి పాట ఏదో పాడేది. అలా ఇనోసుకి తన అమ్మ పాట అయితే గుర్తొస్తుంది. అయితే ఆ పాట షినోబు దగ్గర నుంచి కాదా, మా అమ్మ దగ్గర నుంచి వచ్చిందా? నేను నిజంగానే మీ అమ్మని తినాలనుకోలేదు. తాను ముసలైన దాకా నా పక్కన ఉంచుకుందాం అనుకున్నా. పిచ్చి కొట్టోహ, నేను నా బత్తులను తినడం చూసేసింది. అది చూసి పారిపోతాం అయితే చూసింది. యూనిసుకే, నన్ను క్షమించు, ఎప్పుడు నేను ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటా. ఇప్పుడు మళ్ళీ నీకు సమస్యలు తెప్పించా. ఏంటి, ఇక్కడ రోడ్డు ఉండాలిగా, ఇక్కడ విలేజ్లోకి దారి ఉండాలి కదా. పాపం ఇంకా డోమా నుంచి తప్పించుకునే మార్గం లేక ఇనోసుకేని పక్కనున్న నదిలోకి అయితే వేసేస్తుంది. ఆ విషయం డోమాకి తెలిసిన అంత పైనుంచి పడితే ఎవరూ బతకరనే లైట్ తీసుకుంటాడు. కట్ చేస్తే ఇనోసుకే డోమా ముందైతే నుంచుంటాడు. తన అమ్మకి జరిగింది చూసి చాలా బాధపడతాడు. అలా మీ అమ్మని పీస్ చేస్తూ తినేసా. పాపం కోటోహ, ఇంట్లో ఉంటే మీ నాన్న కొట్టి చంపేసేవాడు, లేదంటే రోడ్డు మీద దిక్కులేని చావు చచ్చింది. కానీ నా దగ్గరికి వచ్చేసిందంటే మీ అమ్మ లక్కీ. నోరు మీరా చెత్తలా కొడక అని కనవ్ అయితే అరుస్తుంది. ఇనోసుకే పీక్స్ లో అయితే కోపం వస్తుంది. మా అమ్మని చంపిన డీమోన్, మా ఫ్రెండ్స్ ని చంపిన డీమోన్ నా కళ్ళ ముందే ఉన్నాడు. నాకంతా చెప్పినందుకు థ్యాంక్ యూ, కానీ నేను తల నరకను. నీకు నరకం అంటే ఏంటో చూడతా. ఇక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అయిపోయింది. అసలు నెక్స్ట్ చాప్టర్ ఏం జరిగింది చూసేద్దామా? చాప్టర్ 161 ఫిట్టర్ ఆఫ్ బటర్ఫ్లై వింగ్స్. నువ్వు అడవిలో పెరిగిన ఈ లోకం గురించి బాగానే తెలుసుకున్నావు. నీకు ఒకటి అర్థం కాలేదు, ఈ లోకంలో స్వర్గం నరకం అనేది లేదు. ఇవన్నీ మనుషులు చెప్పిన కట్టుకథలు మాత్రమే. అంతేనా, మీ అంత మూర్ఖులు ఎవరు ఉంటారు కదా. నిజంగా అలాంటిది లేకపోతే నేనే నీ కోసం ఒకటి క్రియేట్ చేస్తాను రా. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్ 10th ఫామ్, సర్క్యులర్ ఫ్యాంక్స్, బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్స్. వాళ్ళ డోమా మీద అయితే దారి చేస్తూ ఉంటారు, కానీ డోమా తప్పించుకుంటూ దారి చేస్తాడు. అరే కిందకి రారా పిరికి పందా. సారీ, ఇప్పటికే ఆకాశ చచ్చిపోయాడు, నేను వెళ్ళాలి, మీరు నా బొమ్మలతో ఆడుకోండి అని డోమా చెప్పి తనలాగా ఉన్న ఐస్ డాల్స్ని అయితే వదులుతాడు. ఏంటి ఐస్ డాల్సా? ఆహా, ఇవేం పీకుతాయి? బ్లడ్ డీమోన్ టెక్నిక్ క్యాటర్ లోటస్. ఇవి కూడా బ్లడ్ డీమోన్ వాడగలవా? ఇవి కూడా నా అంత పవర్ఫుల్, మీరు దీంతో ఆడుకోండి అని డోమా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తాడు. అలా డోమా ఐస్ డాల్స్తో వాళ్ళిద్దరూ అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇనోసుకే ఆ డాల్స్తో తప్పించుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా ఫైట్ చేయడం డోమా చూసి ఇలా అంటాడు. చూస్తుంటే వీడు మంచి ఫైటర్ లాగా ఉన్నాడు, వీడు అటాక్స్ అన్ని మనం యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫైట్లో అయితే యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఫస్ట్ వేసేయాలి, తర్వాత ఏదైనా. ఇంకో 5 డాల్స్ని ఎక్స్ట్రాగా అయితే పంపుతాడు. ఇది ఎలా సాధ్యం? మన అసలు రియల్ డేమోన్తోనూ పోటీ పడట్లేదు, కానీ ఇలా పడిపోతున్నాడు. ఇది నాకు అసలు నచ్చలేదు.
అలా ఇనుసుకే అంటే కనవో ఇనుసుకని కసివుడు ఓపిక పట్టనేదే అంటుంది. అసలు ఏం ప్లాన్ చేశారు వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైతే ఇదిలే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. డోమా తలుపులు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇనుసుకి ఇప్పటికే చాలా గాయాలైతే అయి ఉంటాయి. కనవ మళ్ళీ ఇనుసుకని కామ్ డౌన్ అని అంటుంది. మనకు అప్పుడే ఒక బిగ్గెస్ట్ రివీల్ అయితే అవుతుంది. డోర్స్ ఓపెన్ చేస్తున్న డోమా కళ్ళు గుడ్లు అయితే బయటకు వచ్చేస్తాయి. కట్ చేస్తే షినోబు నవ్వుతా అయితే ఈ చాప్టర్ని ఎండ్ చేస్తుంది. గాయ్స్ నెక్స్ట్ చాప్టర్లో ఏం జరగగలదో మీకు తెలుసుకోనిస్తే నెక్స్ట్ చాప్టర్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ లోపల మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ 162 3 విక్టరియస్ స్టార్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్లో కనవ ఇంకా షినోబు ఏం మాట్లాడుకుంటున్నారో అయితే జరుగుతుంది. రీసెంట్గా జరగబోయే అషీరా ట్రైనింగ్ ఆర్క్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటారు. అప్పర్ 2 మూన్ని ఎలా చంపాలని. అప్పుడైతే మనకు చూపెట్టాడు. అదే ఫ్లాష్ బ్యాక్ అయితే మనం ఇప్పుడు చూస్తాం. షినోబు అప్పర్ 2ని చంపాలంటే తను తానే బలి అయితే చేసుకోవాలి. ప్లాన్ ప్రకారం అయితే షినోబుని డోమాన్ తినేసిన తర్వాత కనవ వాళ్ళంతా ఈజీగా చంపేయించిన వాళ్ళు అయితే ప్లాన్ చేసుకుంటారు. అది ఎలాగంటే షినోబి బాడీలో ఫైట్ జరిగే ముందు ఫుల్ పాయిజన్ అయితే ఎక్కించుకుంటుంది. అండ్ వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటారు, మీరెందుకు ఇలా చేయాలి, మనం కలిసి పోరాడతాం, కలిసి పోరాడితే అప్పర్ 2 మూన్ అయితే అంతం చేయొచ్చు కదా అని కనవ అడుగుతుంది. చూడు కనవో, అప్పర్ 2 డిమోన్ 3 అషీరాలతో సమానం. మనం మొత్తం అందరూ కలిసి ఓడించిన ఉపయోగం ఉండదు. మనం ఈ ప్లానే వర్కౌట్ చేయాలి. నాకైతే ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది కూడా. నా బాడీలో 35 కేజీల పాయిజన్ అయితే ఉంది. ఈ పాయిజన్ నేను మామూలుగా ఇంటెక్ చేసిన కంట 70 రెట్లు ఎక్కువ అని షినోబు అయితే చెప్తుంది. కట్ చేస్తే డోమా రక్తం కక్కుకొని కింద పడిపోతూ ఉంటాడు. ఏంటిది, ఆ పిల్ల ఒంట్లో పూర్తిగా పాయిజనే ఉన్నట్టుందే, కాళ్ళు చేతులు ఆడట్లేదు, వెంటనే కోలుకోవాలి అని డోమా కష్టపడుతూ ఉంటాడు. అలాగే డోమా చేసిన ఐస్ డాల్స్ అన్నీ ముక్కలుగా అయితే అయిపోతూ ఉంటాయి. ఏమైంది, పక్కా ఇది ఏదో ట్రాప్ లాగా ఉందని ఇనుసుకి అయితే అనుకుంటాడు. ఇనుసుకి అదేం ట్రాప్ కాదు, మాస్టర్ వేసిన ప్లాన్ వర్క్ అవుతుంది. నాకు తెలిసి వాడికి ఎంత పాయిజన్ ఎక్కించినా అయితే చావడు, ఖచ్చితంగా వాడు తల నరకాల్సిందే అని అయితే షినోబు చెప్పిన మాటలు అయితే కనవకైతే గుర్తొస్తాయి. షినోబు సాన్, నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని కనవ అయితే అటాక్ చేస్తుంది. ఫైట్ అయితే చివరికి వస్తుంది. అయిపోయారా నా కొడుక, బ్లడ్ డిమోన్ టెక్నిక్, బ్లో ఫాస్ట్ లిల్లీ, బోధిసత్వ వలా డోమా పెద్ద బుద్ధుడు విగ్రహంతో అయితే అటాక్ చేస్తాడు. డోమా దగ్గరికి వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేసినా డోమా దగ్గరికి కూడా వెళ్ళకపోతారు. ఆ పవర్ఫుల్ అటాక్లో వచ్చిన అటాక్స్ కంటికి కూడా కనబడవు, చాలా ఫాస్ట్గా ఉంటాయి. పాపం వీళ్ళంతా ప్లాన్ చేసిన డోమాని అయితే ఓడించలేకపోతారు. ఆల్మోస్ట్ వీళ్ళు ఓడిపోయే స్టేజ్కి అయితే వచ్చేస్తారు. కనవ బ్రీతింగ్ స్టైల్లో ఉన్న మోస్ట్ డేంజరస్ ఫామ్ అయితే యూజ్ చేద్దామని అనుకుంటుంది. ఆ టెక్నిక్ని వాడొద్దని షినోబు అయితే చెప్తుంది. ఒకవేళ ఆ టెక్నిక్ వాడితే నీ కళ్ళు పర్మనెంట్గా అయితే పోతాయి. షినోబు మిగతా వాళ్ళు చేసే త్యాగాన్ని గురించి ఆలోచించి మనం చేసేది ఒక పెద్ద త్యాగమే కాదని అనుకొని అటాక్ అయితే మొదలు పెడుతుంది. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్, ఫైనల్ ఫామ్, స్కార్లెట్, స్పైడర్ లిల్లీ హైస్. అలా మూమెంట్స్ అంతా అబ్జర్వ్ చేస్తూ కనవ అయితే డోమా దగ్గరికి అయితే చేరుకుంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు, టాంజిరోకి ముక్కు, జెనూస్కి చెవులు, అలాగే కనవకు కూడా కళ్ళు అనమాట. డోమా ఎన్ని అటాక్స్ చేసినా కనవ అయితే అబ్జర్వ్ చేసుకుని డోమా తల దగ్గరికి అయితే వచ్చేస్తుంది. కానీ తల నరకడానికి అయితే తన బలం అయితే సరిపోదు. ఆ చేతులు అయితే గడ్డ కట్టేస్తూ ఉంటాయి. కానీ అప్పుడే మన లార్డ్ ఇనుసుకి కొత్త టెక్నిక్తో అటాక్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద బీస్ట్, బ్రాండ్ న్యూ ఐడియా, థ్రోయింగ్ స్లైన్స్. ఏం చేస్తున్నావురా నువ్వు అని డోమా షాక్ అవుతాడు. అలా డోమా తనని నరికేస్తారు. గైస్, చాప్టర్ నెంబర్ 163 ఓవర్ ఫ్లోయింగ్ హార్ట్. చాప్టర్ స్టార్టింగ్లో డోమాని అయితే ఓడించిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నా తల నరికేశారా, అడవిలో పుట్టి కత్తివాడని కూడా రానివాడు ఇంకా పాయిజన్ యూజ్ చేస్తూ తల కూడా నరకలేని ఒక అషీరా, వీళ్ళంతా కలిసి నన్ను ఓడించారా, ఇలాంటి వాళ్ళ చేతిలోన నేను ఓడిపోయాను. అకాజా ఇంకా చాలాసేపు అయితే ఫైట్ చేశాడు, నేను కూడా అంత ఫైట్ చేయలేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, లేదు నేను ఓడిపోవడానికి లేదు, నేను అకాజా మూసాన్ లాగా ఇంకా ఫైట్ చేయగలను, కానీ నేను అలా ఎందుకు బూడిదవుతున్నాను అర్థం కాల. ఎందుకంటే నాకు ఏం బాధ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నేను పుట్టడమే అలా పుట్టా. నా చిన్నప్పుడు మా నాన్న ఆస్మాకి వచ్చిన అమ్మాయిని బలవంతం చేశారని మా అమ్మ చూసి తనైతే చంపేసింది. అప్పుడే మా అమ్మ కూడా చనిపోయింది. నాకు అప్పుడు కూడా ఏమనిపించేది కాదు. ప్లీజ్ రూమ్ అయితే చెత్త చేయకండి అనేవాడిని.
నేను అప్పటికి ఇంకా డీమోన్ కూడా కాదు, నేను సరదాకి డీమోన్ అయినా. ఇప్పటికి అప్పటికి కూడా నాకు మానవ సంబంధాలంటే ఫీలింగ్స్ కూడా ఉండేవి కాదు అని డోమా అనుకుంటాడు. అలా తనకి షినోబు అయితే కనబడుతుంది. ఓహో, మొత్తానికి చచ్చావా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఎవరు ఎవరు నువ్వు, కనవా షినోబువా? నువ్వు నా పేర్లు గుర్తించుకోవాల్సిన అవసరం లేదులే, కానీ నిన్ను చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది. కానీ నీ పాయిజన్ చాలా బాగుంది, అసలు నా బాడీలోకి వెళ్ళినట్టే తెలియలేదు. అవునా, ఆ పాయిజన్ టమాయో అయితే తయారు చేసింది. టమాయో? ఓహో తనా? అవును, నేను ఇంకా నా పాయిజన్తో నేను చంపుదామనుకున్నా. పోనీలే, ఎలాగోలా నువ్వు చచ్చావు, నాకు అదే కావాలి. ఇంకా మూజాన్ని ఎవరొకరైతే చంపుతారు, ఆ నమ్మకం అయితే నాకుంది. అలా షినోబు మాట్లాడుతుంటే డోమా ఇలా అంటాడు, ఏంటి నాకు లేనికుంటే కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఇదే నా ఫీలింగ్స్ అంటే? నిజంగా స్వర్గం నరకాన్ని ఉన్నాయా? హోయ్ షినోబు చాన్, నాతో నరకానికి వస్తావా? నేను రాను, కానీ నీ పాటికి నువ్వే పోరా చెత్త నా కొడక. ఇంకా కట్ చేస్తే యునోసుకే డోమా తలను కొడుతూ ఇలా అంటాడు, చావరా చావు, ఫినిషింగ్ షాట్ నాదే, నేను రివెంజ్ తీర్చుకున్నాను రా అని సంబరపడిపోతూ ఉంటాడు. అప్పుడే యునోసుకే తన పాత కన్వర్సేషన్ అయితే గుర్తొస్తుంది. అది వాళ్ళ అమ్మ గురించి. అదేంటంటే యునోసుకే అమ్మ లేదని టాంజిరోకి చెప్తాడు. అమ్మనే వారు ప్రతి ఒక్కరికి ఉంటారని టాంజిరో చెప్తాడు. అలా నిజంగా ఉంటే ఎందుకు నన్ను ఇలా వదిలేసిందని యునోసుకే అంటాడు. దానికి జెనిట్సు, మీ అమ్మ కావాలని నేను వదలలేదేమో, పరిస్థితులు అలాంటివి ఏమో, అందుకని నీకు పేరు బ్యాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఏదైతే ఉంది మా అమ్మ నాకు తెలియదు కాబట్టి మా అమ్మ ఇంకా నాకు లేనట్టే అని యునోసుకే అంటాడు. అలా అనొద్దని టాంజిరో అయితే అంటాడు. మీ అమ్మకి నువ్వు అంటే ఖచ్చితంగా ఇష్టం ఉండే ఉంటుంది. యునోసుకేకి ఇదంతా గుర్తొచ్చి జరిగింది తెలుసుకొని చాలా బాధపడతాడు. కనవ కూడా షినోబుని తలుచుకొని బాధపడుతుంది. కుడికొండ ఇంకా కనిపించకుండా పోతుంది. ఇంకా అలా షినోబు ఇంకా కనయే స్వర్గంలో వాళ్ళ అమ్మ నాన్న అయితే కలుస్తారు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. చాప్టర్ 164 ఐ గెట్ ఏ బిట్ టు ఎర్ అగైన్. చాప్టర్ స్టార్టింగ్లో టాంజిరో అయితే చూపెడతాడు. టాంజిరో ఎంత కళ్ళు తెరి కింద పడడం మనకు తెలిసిందే. కాసేపు ఉన్న తర్వాత టాంజిరో అయితే లెగుస్తాడు. ఫైరా, ఏమైంది, ఏం జరిగింది? గ్యూ అయితే చలిమంట కాసుకుంటూ ఉంటాడు. అసలు ఏమైంది, నీ బ్లేడ్ విరిగిపోయిందా? అవును, అలాగే నీ ఎడం చేయి కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది, అందుకనే కొట్టుకట్ట. థ్యాంక్ యూ, నువ్వు రెడీగా ఉండు, అసలు విశ్రాంతి తీసుకోకు, ఎందుకంటే మన ఫైట్ ఇంకా ఇప్పుడే మొదలైంది. మన ఫైనల్ గోల్ మూజాన్ని చంపడం, కానీ మనం ఇంకా అప్పర్ 1 అప్పర్ 2ని కలిసే అవకాశం ఉంది అని గ్యూ అయితే అంటాడు. అప్పర్ 2 మూన్ చనిపోయాడు, అప్పర్ మూన్ 2 చనిపోయాడు. యునోసుకే షినోబు కనవ అయితే కలిపి చంపేశారు. చంపేశారా? మన వాళ్ళకైతే ఏం కాలేదుగా? ఏం కాలేదు, మంచిది, మనం మూజాన్ దగ్గరికి వెళ్తున్నాం, మనం త్వరపడుతున్నాం అని టాంజిరో అనుకుంటాడు. కట్ చేస్తే మిత్సూరి ఇంకా సర్పెంట్ అషిరా నాకిమెన్ అయితే కలుస్తారు. అక్కడ చూడండి, అప్పర్ మూన్ 4 టొకిటో ఇంకా మిగతా వాళ్ళు చంపిన 4th డిమోన్ అదే కదా. అప్పుడే మూజాన్ అప్పర్ 4 రీప్లేస్ చేస్తాడా? షినోబు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అప్పర్ 2 అయితే ఓడించింది. నేను కనీసం ఈ అప్పర్ 4నైనా ఓడించాలి అని వెంటనే మిత్సూరి అయితే అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. అటాక్ చేస్తూ ఉంటే నాకిమే తన పవర్స్తో పక్కగా అయితే తోసేస్తుంది. అలా సర్పెంట్ అషిరా అయితే మిత్సూరిని కాపాడతాడు. ఎందుకు నువ్వు అలా అన్నట్లకి కంగారు పడతావు, నేనున్నాను కదా, నేను చూసుకుంటా, నువ్వు రెస్ట్ తీసుకో. ఇద్దరు అటాక్ చేయడానికి అయితే వెళ్తారు. కానీ ఎంత ట్రై చేసి నాకిమే దగ్గరికి కూడా వెళ్ళకపోతారు. ఎందుకంటే నాకిమే కిందున్న వాల్స్ని పక్కన ఉన్న గోల్ని అయితే మార్చేస్తూ ఉంటుంది. నాకిమే ఇన్ఫినిటీ క్యాసిల్ మొత్తం కంట్రోల్ చేయడం వల్ల దాని దగ్గరికి కూడా వెళ్ళకపోతారు వీళ్ళిద్దరు. పాపం మిత్సూరి ఎంత తయారు చేసినా నాకేమైనా మాత్రం టచ్ చేయలేకపోతుంది. చాలాసార్లు ట్రై చేస్తుంది, మళ్ళీ పక్కకు పడిపోద్ది, మళ్ళీ ట్రై చేస్తుంది. అప్పుడు స్నేక్ అషిరా ఒక అటాక్ అయితే చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద స్నేక్ సెకండ్ ఫామ్, స్మాల్ స్నేక్స్ పాయిజన్ ఫ్యాంగ్ అటాక్ అయితే చేస్తాడు. కానీ ఆ అటాక్ కూడా తన మీద అయితే పనిచేయదు. స్నేక్ అషిరా కూడా నాకేమైనా టచ్ చేయలేకపోతాడు. తిన బ్లడ్ డిమోన్ టెక్నిక్ అంత పవర్ఫుల్ ఏం కాదు, మమ్మల్ని అయితే అస్సలు చంపలేదు. కానీ ఈ అటాక్ వల్ల నేను తన దగ్గరికి కూడా వెళ్ళకపోతున్నాను. అలా వాల్స్ని ఫ్లూట్స్ని మారుస్తూనే ఉంది, డౌటే లేదు. నేను ఫైట్ చేసిన దాంతో అత్యంత చెత్త ఫైట్ అయితే ఇదే. కట్ చేస్తే హ్యూమన్ ఇంకా మిచ్యూరన్ అయితే చూస్తాం. నాకేమైతే వాళ్ళిద్దరిని సెపరేట్ చేస్తుంది. మిచ్యూరన్ అయితే ఒక వాల్ వచ్చి గుద్దుకుపోతుంది. టోకిటో వేరే చోట్లకైతే వెళ్ళి పడిపోతాడు. గ్యూమెసాంగ్, మీరు నా గురించి బాధపడద్దు, మీరు ముందుకు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తా అని గట్టిగా అయితే చెప్తాడు. తిరిగి చూస్తే తను ఎక్కడో పడలేదు, అప్పర్ మూన్ ఎదుర్కొంటానే పడ్డాడు. నువ్వు డీమోన్ హంటర్ అవే కదా? ఏంటి, అప్పర్ మూన్ 1 అని మిచిరో అయితే షాక్ అవుతాడు. అక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది.
గాయ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ లోపలికి మీరైతే లైక్ అయితే కొట్టేయండి. ముచిరో వర్సెస్ అప్పర్ మూన్ 1 ఫైట్ ఎలాగుందో చూసేద్దాం. ఆఫ్టర్ 165 డిఫరెంట్ ట్రంబ్లింగ్. ముచిరో ఇంకా అప్పర్ మూన్ 1 ఇలా మాట్లాడుకుంటారు. నాకు అర్థమైంది, నేను చూస్తే నాకు బాగా తెలిసిన వాళ్ళగా ఉన్నావు. వీడు అందరు అప్పర్ మూన్ డీమన్స్ పోలిస్తే వీడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు, చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. తక్కువ అంచనా ఇలా. తన దగ్గర ఏంటి, ఒక బ్లేడ్ ఉంది. తను కూడా ఒకప్పుడు డెమోస్ లేయరా? ఖచ్చితంగా ఈ డీమోన్ ఒక బ్రీతింగ్ యూజర్ అయ్యి ఉండొచ్చు అని ముచిరో అంటాడు. కానీ తనను చూస్తుంటే నా ఒళ్ళు వణకడం అసలు ఆగట్లేదు. ఇలాంటిది నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇంకా అప్పర్ మూన్ 1 ఇలా మాట్లాడతాడు. నీ పేరేంటి? నా పేరు టొకిటో ముచిరో. టొకిటో ముచిరో. సుగునికియో అనే పేరు చనిపోయిందనమాట. ఏంటి సుగునికియా అంటే ఏంటి? 100 ఏళ్ల క్రితం నాకు ఒక ఫ్యామిలీ ఉండేది. నేను మనిషిగా ఉన్నప్పుడు నా పేరు ముచిరో సుగుకోని. అంటే సుగుకోని ఫ్యామిలీకి చెందినవాడివి నువ్వు. ఏంటి నేను వీడి వంశమా? అసాధ్యం. తిను కూడా బ్రీతింగ్ యూజరా? ఆ కథలో చెప్పినట్టు ఫస్ట్ బ్రీతింగ్ యూజర్ తినేనా? కాదు, అసలు అయి ఉండదు. అది ప్యానిక్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి వెంటనే కామ్ అయిపోతాడు. నువ్వు చూస్తుంటే చాలా పవర్ఫుల్గా ఉన్నట్టున్నావు. నా ముందు నుంచొని కూడా వెంటనే కామ్ అయిపోయి అటాక్ చేయడానికి సిద్ధపడుతున్నావు అని అప్పర్ మూన్ 1 అనడంతో వెంటనే ముచిరో అటాక్ చేయడానికి ముందుకు వస్తాడు. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్, లేడ్ మిస్ట్. అది చాలా మంచి అటాక్. మిస్ట్ బ్రీతింగా? పర్వాలేదు. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్ 6th ఫామ్, సియర్స్ క్లౌడింగ్ మిషన్. ఆ అటాక్ అని చూడ అప్పర్ 1 అయితే తప్పించుకుంటాడు. అలా అటాక్స్ అనేది తప్పించుకుంటూ ఉంటాడు. అండ్ ఇలా అంటాడు, ముచిరో నీకు 14 ఏళ్ళు ఉంటాయనుకుంటా. నీ టెక్నిక్స్ చాలా బాగున్నాయి. ఈ వయసులోనూ ఈ లెవెల్లో చేరుకున్నావంటే నేను మెచ్చుకొని చేరాల్సిందే. నీలో నన్ను చంపే కసి ఉంది, డౌటే లేదు. నువ్వు నా రక్తం నుంచి పుట్టినవాడివే. నా పేరు చనిపోయిన నా రక్త కణాలు ఇంకా నీలో ప్రవహిస్తూనే ఉన్నాయి. ఏంటి జోక్ చేస్తున్నావా? నీ వంశానికి చెందిన ఉన్నైనా నీ 100 ఏళ్ళు అయినాయి కదా. నీ రక్తం నాలో ఒక్క చుక్క కూడా ఉండకపోవచ్చు. కాబట్టి నీతో మాట్లాడి ఇంకా వేస్ట్ అని ముచిరో అయితే తన మార్క్ని అయితే అన్లాక్ చేస్తాడు. మార్క్ వచ్చిందా అంటే ఈ కాలంలో కూడా డెమోస్ లైస్కి మార్క్ వస్తున్నాయా? బ్రీత్ ఆఫ్ ద మిస్ట్ 7th ఫామ్. అలా ముచిరో అప్పర్ మూన్ 5ని ఏ అటాక్తో అంతం చేశాడో ఆ అటాక్ని అప్పర్ మూన్ 1 అయితే ఉపయోగిస్తాడు. కానీ అప్పర్ మూన్ 1 ఆ అటాక్ని కూడా తప్పించుకుంటాడు. చాలా బాగుంది. ఇప్పటివరకు ఏ మిస్ట్ బ్రీత్ యూజర్ దగ్గర ఇలాంటి అటాక్ చూడలేదు. దీన్ని నువ్వే తయారు చేసినట్టున్నావు కదా. కానీ ఇంకా నిన్న బ్లేడ్ని యూజ్ చేయకపోతే అది నీకు అవమానం కింద ఉంటుంది. బ్రీత్ ఆఫ్ ద మూన్ 1st ఫామ్, డార్క్ మూన్, ఈవినింగ్ స్ట్రైక్. అలా అప్పర్ మూన్ 1 తిరిగి అటాక్ చేస్తాడు. ఫస్ట్ టైం మన అప్పర్ మూన్ 1 బ్రీతింగ్ స్టైల్ అయితే చూస్తాం. అలా ఆ అటాక్స్తో ముచిరో చైన్ అయితే నరికేస్తాడు. ముచిరో రక్తం కారకుండా కట్ అయితే కట్టుకుంటాడు. ఏంటి బ్రీత్ ఆఫ్ ద మూనా? ఇదేం టెక్నిక్? అంటే ఈ డీమోన్ మూన్ బ్రీతింగ్ యూస్ చేస్తున్నాడా? వీడు బ్రీతింగ్ స్టైల్ వేరే లెవెల్లో ఉంది. బ్రీతింగ్ యూజర్ డీమోన్ చంపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఎలాగైనా ఈయన్ని ఓడించి తీరాలి అని ముచిరో మళ్ళీ అటాక్ చేయడానికి అయితే మొదలవుతాడు. అలా ముచిరో ఫైటింగ్ స్పీడ్ చూసి అప్పర్ మూన్ 1 చాలా సంతోషపడతాడు. బ్రీత్ ఆఫ్ ద మిస్ట్, అడ్వెన్షన్ స్లాష్. అలా తన అటాక్ని తన్నే కొట్టి తన కత్తితో తన్ని గుచ్చి అలా స్తంభానికి అయితే వేలాడదీస్తాడు. ముచిరో నా మాట విను, నువ్వు నేను డెమోన్స్ కింద మారి మనం ఆ మనిషికి ఉపయోగపడతాం. అప్పర్ మూన్ 1 అయితే డెమోన్ కింద మారమని కన్విన్స్ చేస్తూ ఉంటాడు ముచిరోని. అక్కడితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోయింది. అలాంటి పవర్ ఉన్న అప్పర్ మూన్ 1ని ఎలా ఓడించారో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ సండే కల్లా నేను వీడియో అయితే పెట్టేస్తాను, మీరు వెయిట్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ గాయస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్. ఇవాళ మనం డెమోన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియోలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి. అలాగే వీడియో లాస్ట్లో వీడియో ఎలాగుందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ముందేం జరిగిందో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అప్పర్ మూన్ 2 డోమా ఇంకా చనిపోయిన తర్వాత అప్పర్ 1 ఫైట్కి అయితే మనం వెళ్ళిపోతాం. ఇంకా స్టోన్ హార్ట్ నుంచి ముచిరో పక్కకి వెళ్ళిపోయి అప్పర్ 1 ముందు అయితే పడతాడు. ఇంకా లవ్ అషీరా ఇంకా సర్పెంట్ అషీరా నాకి మీద అయితే ఫైట్ చేస్తూ ఉంటారు.
ముచిరోని అప్పర్ వన్ చాలా ఈజీగా ఓడించి తన చైనర్కి గోడకైతే ఏలాడదీస్తాడు. ఇంకా అప్పర్ వన్ ముచిరో తన వంశానికి చెందినోడు అని ఒక పెద్ద రివీల్ అయితే చేస్తాడు. లాస్ట్కి డేమోన్ కింద అయితే మారిపోదామని ఆఫర్ అయితే ఇస్తాడు. అక్కడితో లాస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. చాప్టర్ 166 ట్రూ ఫీలింగ్స్. చాప్టర్ స్టార్టింగ్లో ముచిరోతో ఇలా మాట్లాడతాడు అప్పర్ వన్. నా వంశానికి చెందినవాడివి, ఇలా ఈ కాలంలో కలుస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు డేమోన్ అయితే నీ చేయి మళ్ళీ నువ్వు వెనక్కి తెప్పించుకోగలవు. ప్రస్తుతం అప్పర్ మూన్లో మిగిలింది నేను ఒక్కనే, కాబట్టి ఆయన నిన్ను అప్పర్ మూన్ చేయడానికి ఒప్పుకుంటారు. నీ బ్లడ్ పోకుండా నేను ఆపుతా. నిన్న విత్తగ్నికి రెచ్చిపోతే నువ్వు చస్తావు. నువ్వు ఎలాగైనా చావడం గ్యారంటీ, కాబట్టి నా మాట విను అని అప్పర్ వన్ అయితే చెప్తూ ఉంటాడు. షార్ట్గా గన్యా అదంతా వింటూ అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పర్ మూన్ వన్ గన్యాని అయితే కనిపెట్టేస్తాడు. నీకు కూడా సేమ్ అని చెప్పి గన్యా చేయి నరికేస్తాడు. గన్యా అని ముచిరో అయితే గట్టిగా అరుస్తాడు. ఇంకా గన్యా అటాక్ చేయక తన రెండో చేయి కూడా నరికేస్తాడు. అది చూసిన ముచిరో గన్యాని ఎలాగైనా కాపాడాలని తను విడిపించుకోవడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఓహో, నువ్వు డేమాన్స్ని తింటున్నావా అని చెప్పి గన్యాని అయితే 2 ముక్కల కింద అయితే చేసేస్తాడు. అప్పర్ మూన్ కాలంలో అయితే డేమాన్స్ తినే మనుషులు ఉంటారని అయితే చెప్తాడు. నీలాంటి ఫేక్ డేమాన్స్ నాకు అక్కలొద్దు, ఇంకా చావు అని అప్పర్ మూన్ వన్ అయితే గన్యాని అయితే చంపేద్దామని చూస్తాడు. ఇంకా తన అటాక్ తనకు తగిలే లోపలికి సనేమే అయితే వచ్చి సేవ్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద విండ్ 4th ఫామ్. అలా మన విండ్ హషీరా సనేమి అయితే ఎంటర్ అవుతాడు. గాలి హషీరానా? అవునరా, కరెక్ట్గా చెప్పావు, గాలి హషీరాయే. నీ తలకాయలు లేపే సుడిగాలి హషీరా. తమ్ముడు, నేను సీరియస్గా చెప్తున్నా, నీ అంత ముందు నేను ఎక్కడా చూడలేదు. అందుకనే మన సొంత అమ్మని చంపడానికి కూడా వెనకాల నీ కోసం, కేవలం నీ కోసమే అని సనేమి అంటాడు. గైస్, సనేమి ఎలా ఉంటాడో తన క్యారెక్టర్ ఏంటో అనేది మనం గిన్యాతో టాంజిరోతో ఎంత హార్ష్గా బిహేవ్ చేశాడో అని అయితే మనం ట్రైనింగ్ ఆర్క్లో అయితే చూసాం. కానీ అదంతా కావాలనే చేశాడు. గెన్యాని భయపడితే డేమోన్ స్లేయర్లో జాయిన్ అవ్వడని, హ్యాపీ లైఫ్ గెలుపుతాడని అనుకొని సనేమి రూడ్గా బిహేవ్ చేశాడు. అదే మాట గెన్యాకి టాంజిరో సనేమి ఏమనుకుంటున్నాడో చెప్తాడు. ఇంకా ప్రెజెంట్కి వస్తే సనేమి గెన్యాని ఆ స్థితికి తెచ్చిన అప్పర్ మూన్ వన్ మీద అయితే చాలా కోపంగా అయితే ఉంటాడు. అరే ఆర్కల్లో నా తమ్ముడు మీద చేస్తావా? అయిపోయేవారు నా చేతిలో. ఏంటి తమ్ముడా? బ్రీత్ ఆఫ్ ద విండ్ 1st ఫామ్. డస్ట్ విండ్ స్లైడ్స్. సనేమి చేసే అటాక్స్ ఆపలేక ఇంకా అప్పర్ వన్ డైరెక్ట్ తన కత్తిని అయితే బయటకు తీస్తాడు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయింది. గైస్, మీకు అర్థమై ఉంటుంది, ముచిరో అంత కష్టపడి వాడిన అప్పర్ మూన్ అయితే తన కత్తిని కూడా బయటకు తీయలేదు. ఈజీగా ముచిరోని అయితే ఓడించాడు. అదే సనేమి అయితే వెంటనే కత్తి తీసేశాడు. ఎందుకంటే సనేమి అయితే రఫ్ ఆడించుతున్నాడు కాబట్టి. సనేమి ముచిరో కంటే పవర్ఫుల్. ఇంకా చాప్టర్ ఎలాగుంటుందో చూద్దాం. చాప్టర్ 167 ప్లేయర్. చాప్టర్లో చెప్పడానికి ఏమీ ఉండదు. ఈ మూవీ ఎప్పుడు దిగుతుందని వెయిట్ చూడడమే. ఈ ఇద్దరు పిక్చర్లు అసలు మాట్లాడుకోరు. ఫైటే, ఫుల్ ఫైటే. ఆ మూన్ బ్రీతింగు, ఆ విండ్ బ్రీతింగు చూస్తుంటే ఫోటోల్లోనే ఎలాగుందంటే ఇంకా యానిమేషన్ చేస్తే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇంకా ఆ మూవీ గురించి వెయిట్ చేయడం తప్ప మనం ఇంకేం చేయలేం. చాప్టర్ స్టార్టింగ్లోనే బ్రీత్ ఆఫ్ ద మూన్ 5th ఫామ్, గోస్ట్లీ మూన్ అని అప్పర్ మూన్ వన్ అయితే ఒక పెద్ద అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్స్ని సనేమి అయితే ఆపుతాడు. ఇద్దరు ఒకళ్ళ అటాక్స్ ఒకళ్ళని పొగుడుతూ ఉంటారు. సనేమి బాడీ పవర్ స్ట్రెంగ్త్ని చూసి అప్పర్ మూన్ అయితే ఇంప్రెస్ అయితే అవుతాడు. సనేమి ఏమో అప్పర్ మూన్ వన్ స్కిల్స్ చూసి షాక్ అవుతాడు. ఒక్కొక్క అటాక్లో ఒక్కొక్క మూన్ అయితే ఒక్కొక్క షేప్లో అయితే మన చుట్టూరు అయితే తిరుగుతూ ఉంటాయి. అందుకనే ముచిరో అంత సింపుల్గా ఓడిపోయాడంటే తప్పు లేదని సనేమి అయితే అనుకుంటాడు. అప్పర్ మూన్ వన్కైతే ఫైట్ చేసి కొద్ది పవర్ అండ్ స్పీడ్ పెరుగుతుంది కానీ ఎక్కడా తగ్గదు అని సనేమి అయితే గమనిస్తాడు. అలాగే బ్రీతింగ్ యూజర్ అని కూడా గమనిస్తాడు. గైస్, మనకు తెలుసు సనేమి ఎన్నాళ్ళుగా అప్పర్ మూన్స్ని చంపాలనుకుంటున్నాడు. మొత్తానికి డైరెక్ట్ అప్పర్ మూన్ వన్నే దొరికాడు. ఇంకేమవుతుందో చూద్దాం. ఇంకా ఫైట్ అయితే పిచ్చిగా అయితే పీక్స్లో అయితే జరుగుతుంది. ఇంకా అప్పర్ వన్కి అయితే తన కాలంలో ఉన్న విండ్ హషీరా అయితే గుర్తొస్తాడు. ఇన్ఫినిటీ క్యాచ్లో స్తంభాలన్నీ ఇరిగిపోతూ ఉంటాయి. ఇంకా లాస్ట్కి అప్పర్ మూన్ వన్ అయితే పెద్ద అటాక్ చేసి సనేమిని అయితే రక్తం కక్కుండేలా అయితే చేస్తాడు. ఇంకా సనేమి కదిలితే ఇంకా చావు దగ్గరికి వెళ్ళినట్టే అని అప్పర్ మూన్ అయితే అంటాడు. కానీ ఏదో తేడా కొడుతుంది. అప్పర్ మూన్ వన్ పర్సలేట్ అయితే పెరుగుతుంది. చూస్తే సనేమి మనకు ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు. అందరిలాగా సనేమిది ఒక నార్మల్ బ్లడ్ కాదు, ఒక రేర్ అయితే బ్లడ్ గ్రూప్. ఆ రక్తం డేమోన్స్కి వైల్డ్ లాంటిది. అందుకనే అప్పర్ వన్కి కొంచెం అదోలా అనిపిస్తుంది. ఏంటి ఆర్కల్లో నా రక్తం కావాలా?
చుక్క తాగితే కళ్ళు తాగిన కోతుల్లా ఎగురుతారు నార్మల్ డీమన్స్. అయితే ఇది అప్పర్ మూన్ 1 డీమన్ మీద బాగానే పనిచేస్తుంది. అక్కడతో చాప్టర్ అయిపోతే నెక్స్ట్ చాప్టర్ వెళ్ళే లోపలికి మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రీ కదా సబ్స్క్రైబ్ కొట్టుకోండి మామ. ఇంకా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. చాప్టర్ 168 ఎటర్నల్ పర్మనెన్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్లో సనేమి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆల్రెడీ మీరు సనేమి బ్యాక్ స్టోరీ అయితే చూశారు. సనేమి తన చిన్నప్పుడే తన అమ్మని తన చేతులతోనే చంపాల్సి వస్తుంది గెన్యాని కాపాడడం కోసం. అప్పుడే సనేమితో రియలైజ్ అవుతాడు తన రక్తం ఒక నార్మల్ రక్తం కాదని. ఆ రక్తంలో ఏదో స్పెషాలిటీ అయితే ఉంది. ఆ రక్తంలోనే తన అమ్మ తనతో తినంగా ఫైట్ చేయలేకపోతుంది. సనేమి అలా ర్యాండమ్గా డెమోన్స్ని వెంటాడుతూ ఉండగా ఈ విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఏ డీమోన్ కూడా సనేమిని తినంగా అటాక్ చేయలేకపోతాయి. అలా ఒకరోజు ఒక డీమోన్ స్లేయర్ని అయితే కలుస్తాడు సనేమి. అప్పుడు డీమోన్ స్లేయర్ కాప్స్ గురించి, మిచిరో కత్తుల గురించి అయితే తెలుస్తుంది. ఆ కలిసిన హంటర్ పేరు మసాచికా. మసాచికా ఇంకా సనేమి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అవుతారు. అలా సనేమి కూడా అందులో ఒక నెంబర్ అయితే అవుతాడు. అలా ఇద్దరు ఒక మిషన్కి అయితే వెళ్తారు. లోయర్ మూన్ 1ని ఇద్దరు కలిసి అయితే ఓడిస్తారు. ఆ ఫైట్లో మసాచికా అయితే చనిపోతాడు. మసాచికా చనిపోయిన తర్వాత సనేమిని హషిరా కింద అయితే ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే లోయర్ మూన్ 1ని చంపాడు కాబట్టి. కానీ సనేమి మసాచికా చనిపోయాడని చాలా కోపపడతాడు. ప్రజెంట్ టైంకి వస్తే అప్పర్ మూన్ 1కి ఇంకా సనేమికి ఇంకా ఫైట్ కొనసాగుతూనే ఉంటుంది. అలా సనేమి ఫైటింగ్ స్పిరిట్ని చూసి అప్పర్ 1 అయితే షాక్ అయిపోతాడు. ఏంటి వీడు బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తున్నా కూడా వాడి బ్లడ్ని అలా హోల్డ్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాడు. ఇంకా తన మజిల్స్ చాలా స్టిఫ్గా ఉన్నాయి. తన ఆర్గాన్స్ బయటపడకుండా తానే ఆపుకున్నాడు. అసలు వీడు మనిషా ఇంకేమన్నానని అప్పర్ మూన్ అయితే షాక్ అయిపోతాడు. అప్పర్ మూన్ అయితే తెలుస్తుంది వీడు మామూలుడు కాదని. ఇప్పుడు వరకు పోడారిన హషిరాలో సనేమియే పవర్ఫుల్ హషిరా అని. ఇంకా అప్పర్ మూన్ 1కి చాలా కోపం వచ్చేసి ఇంకా సనేమి కత్తినైతే నేలకేసి అయితే తొక్కుతాడు. అప్పుడు మళ్ళీ మనకి ఇంకో బ్యాక్ స్టోరీ అయితే వస్తుంది. అదేంటంటే సనేమి ఫస్ట్ హషిరా అయిన తర్వాత హషిరా మీటింగ్ అయితే అటెండ్ అవుతాడు. అక్కడ ఒబషికి నవ్వుతూ ఉండడం సనేమికి అయితే నచ్చదు. మేము ఇక్కడ ప్రాణాలు విడిచి ఇంత కష్టపడి ఫైట్ చేస్తుంటే ఆ మనిషి పైన నుంచొని అలా నవ్వుతాడేంటి? అసలు కత్తి పడితేనే కదా ఎప్పుడైనా తెలిసింది అసలు టీమోస్ లేని కానివాడు మా అందరికీ హెడ్డా అని సనేమి అంటాడు. అందరి ముందు ఒబిషేషికి అయితే అవమానిస్తాడు. ఆ మాటలు విన్న స్టోన్ హషిరాకి అయితే చాలా కోపం వస్తుంది. ఒబియాషికి పర్వాలేదని అందరికీ సర్ది చెప్తాడు. అప్పుడు ఒబియాషికి ఇలా అంటాడు, సనేమి నీకు నా పద్ధతులు నచ్చకపోయినా పర్లేదు, నేనేమి ఇక్కడ స్పెషల్ కాదు. అందరూ నన్ను నార్మల్గానే గౌరవిస్తారు. నీకు గౌరవించాలని లేకపోతే నువ్వు గౌరవించొద్దు. నువ్వు పని చేసుకుంటూ ఉండు. డీమోన్స్ని చంపుతూ ప్రజలను కాపాడు. నువ్వు నాకు ఎటువంటి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసరికి సనేమి ఒక్కసారిగా కూల్ అయితే అయిపోతాడు. అంత మంచిగా మాట్లాడినందుకు వాళ్ళ అమ్మ అయితే తనకు గుర్తొస్తుంది. ఉబయాషికి కూడా కత్తి పట్టుకొని హషిరా అవుదాం అనుకుంటాడు. కానీ తనకున్న డిసీజ్ వల్ల అయితే అవ్వదు. అప్పుడు సనేమికైతే ఇలా మాటిస్తాడు, నేను కూడా ప్రాణాలు విడచడానికి ఇంత కూడా ఆలోచించనని. అలాగే చెప్పింది అయితే చేశాడు లెస్లీ. ఒబిషికి తన సక్సెసర్ ఎవరుంటారో తన కొడుకుని ఆల్రెడీ అంతా ప్రిపేర్ చేసి ఉంచాడు అని చెప్తాడు. అయినా నేను మసాచికా చనిపోయిన వెంటనే నేను పిలాల్సి ఉండాల్సింది, కానీ ఐఎమ్ టూ లేట్ అని చెప్పి అని అంటాడు. మసాచికా అనే పేరు వినగానే మనోడైతే షాక్ అవుతాడు. కనా అయితే ఇలా ఉంటుంది, మన మాస్టర్కి అందరి పేర్లు తెలుసు, చనిపోయిన డీమోన్స్ పేర్లు కూడా తెలుసు, మనంతా తను ఎవరికో కూడా తెలుసు. ఆ మాట విని సనేమి అయితే షాక్ అవుతాడు. ఇంకా సరిగ్గా నా టీమ్మేట్స్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు అంటాడు. అలాంటిది తన పేరు ఎలా గుర్తుందని అనుకుంటాడు. మసాచికా ఇచ్చిన ఆ లెటర్ని మన సనేమికి అయితే ఇస్తాడు. ఆ లెటర్లో సనేమి బతకాలని మసాచికా అయితే రాస్తాడు. సనేమి డిమోన్స్ భయం లేకుండా కొనసాగాలని సనేమి అయితే రాస్తాడు. మసాచికా అయితే రాస్తాడు. తన తమ్ముడు గెనియాని ఎలా కాపాడాలనుకుంటున్నాడో మసాచికా కూడా మనోన్నైతే అలా కాపాడాలనుకుంటున్నాడని తెలుస్తుంది. మసాచికా సనేమిని ఎలా కాపాడాలనుకున్నాడో ఇప్పుడు సనేమికి గెన్యాని కాపాడు ఉండే బాధ్యత అలా వచ్చింది. మనం ఇంకా ప్రెజెంట్కి అయితే వచ్చేస్తాం. మన గెన్యా అయితే తన దగ్గర ఉన్న కెన్ను చాలా తెలుగు అయితే ఉపయోగించి అప్పర్ మూన్ 1 మొహం మీద అయితే షూట్ చేస్తాడు. కానీ అప్పర్ మూన్ 1కి ఏం అవ్వదు. ఇంకా వెంటనే అప్పర్ మూన్ 1 సనేమిని చంపడానికి బ్రీత్ ఆఫ్ ద మూన్ థర్డ్ ఫామ్ అయితే వాడతాడు. కానీ ఒక్కసారిగా చూస్తే సనేమి అక్కడి నుంచి అయితే మాయమైపోతాడు. ఏమైందా అని చూసే లోపలికి ఫేమ్లోకి స్టోన్ హషిరా గ్యూమే అయితే వస్తాడు. వచ్చి వెంటనే సనేమిని అయితే కాపాడతాడు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. చాప్టర్ 169 ఎర్త్ రంబల్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లో సనేమిని కాపాడిన గ్యోమ ఇలా అంటాడు, నీ దెబ్బలకి కట్లు వేసుకో అని.
అప్పటి వరకు అప్పర్ మూన్ 1 నేను చూసుకుంటా. ఇంకా కట్ చేస్తే గ్యోమాయ్ తన దగ్గర ఉన్న ఆయుధాన్ని తిప్పుతూ అప్పర్ మూన్ దగ్గరికి వెళ్తాడు. గాయ్స్ ఈ పేజ్ చూస్తేనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి మనకి. అలాంటిది థియేటర్లో స్క్రీన్ మీద పడితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. స్ట్రాంగెస్ట్ అషిరా వర్సెస్ స్ట్రాంగెస్ట్ అప్పర్ మూన్. 6 కళ్ళు ఉన్న అప్పర్ మూన్ వర్సెస్ అసలు కళ్ళే కనబడిన స్టోన్ అషిరా. ఈ ఫైట్ ఎలాగుందో చూసేయండి. అద్భుతం. వాడి శరీరం పీక్ స్టేజ్లో ఉంది. ఇలాంటి బలవంతం చూసి 3000 సంవత్సరాలు అవుతుంది. ఈ గాలి నన్ను వాడు మీదకి లాగేస్తుంది అని అప్పర్ మూన్ అయితే అంటాడు. ఇంకా గుయోమ అయితే ఫైట్ మొదలు పెడతాడు. ఇంకా ఈ ఫైట్ గురించి చెప్పాలంటే మాటలు అయితే మనకు సరిపోవు. మామూలుగా లేదు ఫైట్ అయితే. అందరూ హషిరాలాగా గ్యోమ అయితే కత్తి అయితే ఉపయోగించాడు. తన గొడ్డలు ఇంకా ఐరన్ బాల్స్తో అయితేనే ఫైట్ చేస్తాడు. అసలు లిటరల్లీ కింద గాళ్ళు పక్కన ఫ్లోర్స్ కింద మన పడే నేల కూడా పిచ్చి పిచ్చిగా పగిలిపోయి అయితే ఉంటాయి. వాళ్ళిద్దరు ఘోరంగా అయితే ఫైట్ చేసుకుంటారు. అప్పర్ మూన్ బ్రీత్ ఆఫ్ ద మూన్ వాడదామని ప్రతిసారి మన గ్యోమై అయితే ఆపేస్తాడు. అలా గ్యోమై అప్పర్ మూన్ 1 తలకైతే గురి పెడతాడు. కానీ అప్పర్ మూన్ 1 తన కత్తితో అయితే తన చైన్ అయితే పగలగొట్టద్దామని చూస్తాడు. కానీ అది అవ్వదు. అప్పర్ మూన్ ఎంటుకలు అయితే కొన్ని కట్ అయిపోయి అయితే కిందడిపోతాయి. ఈ హెయిర్ కొద్దిగా గుర్తుపెట్టుకోండి, తర్వాత దీని గురించి మాట్లాడదాం. గ్యోమై వెపన్ గురించి అయితే ఇలా చెప్తాడు. ఆ గొడ్డలి ఇంకా ఐరన్ బాల్ ప్యూర్ ఐరన్తో అయితే తయారు చేశారు. చాలా హై లెవెల్ వెపన్. నా కత్తి నా మాంసంతో తయారు చేశా, కానీ అవి సన్లైట్ బాగా పీల్చుకున్నాయి, అందుకనే నా కత్తి కరిగిపోతుంది. ఇలాంటి వెపన్ నా కాలంలో కూడా లేదు అని అప్పర్ మూన్ అంటాడు. బ్రీత్ ఆఫ్ ద మూన్ సెకండ్ ఫామ్, బ్రీత్ ఆఫ్ ద స్టోన్ ఫోర్త్ ఫామ్ అని వాళ్ళిద్దరు దారుణంగా అయితే ఫైట్ చేస్తారు. ఆఖరికి అప్పర్ మూన్ 1ని బలంతో కొట్టలేమని గ్యోమకి అయితే తెలుస్తుంది. నేను ఈ పవర్ని మూజాన్ దగ్గర యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ మేము ఇక్కడ ఓడిపోతే మళ్ళీ మొదట కడతాం అని చెప్పి స్టోన్ అషిరా తన మార్క్ని అయితే అన్లాక్ చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో చూస్తాం. చాప్టర్ 169 ట్రస్ట్ ఫాస్ట్ పిల్లర్స్. చాప్టర్ స్టార్టింగ్లో ముచిరో తను విడిపించుకుంటాడు. ఇంకా తనకు అర్థమవుతుంది నేను ఫైట్ చేసే స్థితిలో లేనని. అట్లీస్ట్ అప్పర్ మూన్ చంపితే మిగతా వాళ్ళకి భారం తగ్గుతుందని అనుకుని పట్టు అయితే వదలడు. తన దెబ్బలకైతే తను కట్లు అయితే కట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఫైట్ దగ్గరికి వెళ్తే గెన్యా అయితే నేల మీద పడే ఉంటాడు. గెన్యా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నాకు కొంచెం హెల్ప్ చేయి, నన్ను పక్కకు తీసుకెళ్ళు. ఏంటి నువ్వు అంటుంది? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వు మళ్ళీ మామూలుగా అవ్వగలవా? అప్పర్ మూన్ 1 హెయిర్ మూల పడింది, వెళ్ళి దాన్ని తీసుకురా అని అంటాడు. వాళ్ళ ఎంటికలు తీసుకొని ఏం చేశారనే దాని గురించి ఈ లోపలకి అయితే మనం అప్పర్ 1 గ్యోమా ఫైట్కి అయితే వస్తాం. నీకు కూడా మార్క్ వచ్చిందా? పాపం. పాపం ఏంటి పాపం? చూస్తే నీకు 27 ఏళ్ళు దగ్గరలో ఉన్నట్టున్నాయి. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు త్వరలో చనిపోతావు. మార్క్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు 25 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు. నువ్వు ఈ రాత్రి ఈ లోపలికి చనిపోతావు అని అప్పర్ మూన్ అయితే 1 అంటాడు. గాయస్ ఇక్కడ మనకు బిగ్గెస్ట్ రివీల్ అయితే అవుతుంది. మార్క్ వచ్చిన ప్రతి ఒక్కరు 25 ఇయర్స్కే చనిపోతారని గ్యోమైకి అయితే చెప్తాడు. హషిరాకి ఆల్రెడీ తెలుసు మార్క్ వచ్చిన 25 ఇయర్స్కే చనిపోతారని, కానీ హషిరాస్ ఎవరు అదైతే పట్టించుకోరు. హషిరాస్ ఎంత గొప్పోళ్ళు. అది చూసిన అప్పర్ మూన్ అయితే ఇలా అంటాడు, డీమోన్స్ కింద మారచ్చు కదరా, ఎందుకు మీ స్కిల్స్ని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు? 25 సంవత్సరాలకే పోవాలని ఉందా? అరే మీ సలహాలు నాకు వద్దు. నువ్వు మాట్లాడే విధానంలో ఒక తప్పు ఉంది. తప్ప ఏంటది? నేనేం అబద్ధం మాట్లాడలే. ఎక్సెప్షన్ ఉంది. గతంలో ఒకరు నువ్వు చెప్పింది తప్పు. గతంలో మార్క్ వచ్చినా కూడా ఒకళ్ళైతే బతికారు. షాక్ అయ్యావా? నేను చెప్తుంది ఏంటో అర్థమైంది కదా. అలా అనడంతో అప్పర్ మూన్ 1కి చాలా కోపం అయితే వస్తుంది. అప్పర్ మూన్కి కోపం ఎందుకు వచ్చిందో అనేది అయితే మనకి వచ్చే ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది. ఇంకా అంతలోకి సనేమి తన బాడీకి అయితే కుట్లు వేసుకొని తను కూడా మార్క్ అయితే అన్లాక్ చేస్తాడు. సనేమి కూడా ఫైట్ చేయడానికి అయితే వెళ్తాడు. ఇద్దరు కలిపి మామూలుగా ఫైట్ చేయరు. ఇంకా వాళ్ళిద్దరు వర్సెస్ ఒక అప్పర్ మూన్. ఈ ఫైట్ ఎలాగుంటుందో మీకు తెలుసుకోవాలని ఉంటే ఈ లోపలికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టుకొని ఉంచుకోండి. ఇంకా చాప్టర్ మొదలు పెడదాం. చాప్టర్ 171 ట్రాన్స్ఫర్మేషన్. చాప్టర్ స్టార్టింగ్లో గెన్యా అయితే అప్పర్ మూన్ తలనైతే తింటూ ఉంటాడు. మనందరికీ తెలుసు డేమోన్స్ తింటే మన గెన్యా డేమోన్స్ లాగా పవర్స్ తెచ్చుకుంటాడని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అది కూడా అదే చేయబోతున్నాడు. అప్పర్ మూన్ హెయిర్ తినగానే వెంటనే అయితే హీల్ అయిపోతాడు. అప్పర్ మూన్ 1 ఫైట్ మధ్యలో అయితే అప్పర్ మూన్ 1 కత్తి అయితే పక్కన అయితే పడిపోతుంది. ఇంకా దాన్ని తింటే ఇంకేం పవర్స్ వస్తాయని గెన్యా అయితే అనుకుంటాడు.
తన జుట్టు తింటే ఎంత పవర్ వచ్చింది, తన స్వాడ్ తింటే ఇంకెంత పవర్ వస్తుంది అనుకుంటాడు. ఈ లోపలకి గెన్యకైతే ఒక వాయిసెస్ అయితే వినబడతాయి. అదెవరిదో కాదు, మూజాంది. కుకుషిబో, ఎంతమంది నా షీరాన్ని చంపావు, నా దగ్గరికి అప్పుడే ఎవరిని రానివ్వకు అని మూజాన్ అయితే అంటాడు. అది విన్న గెన్య షాక్ అయిపోతాడు. ఇంకా కట్ చేస్తే ఫైట్కి అయితే వచ్చేస్తాం. కుకుషిబో వాళ్ళిద్దరిని చూసి డెమోన్ స్లేయర్లో వీళ్ళే నెంబర్ 1 నెంబర్ 2 అనడం తప్పే లేదు అని అంటాడు. ముఖ్యంగా గ్యోమైన్ చూసి ఇంకా పిచ్చెక్కిపోతాడు. అసలు కళ్ళు లేకపోయినా స్ట్రాంగెస్ట్ షషీరా లాగా అలా ఎలా ఫైట్ చేస్తాడని ఆశ్చర్యపోతాడు. ఈ ఫైట్ని ఎలాగ తొందరగా పూర్తి చేయాలంటే సనేమి కత్తిని అయితే అప్పర్ మూన్ 1 అయితే విర్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే గ్యోమై వెపన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సనేమి కత్తిని వేరు చేస్తే సనేమి ఇంకా ఫైట్ చేయలేదని ప్లాన్ చేస్తాడు. ఇంతకు ముందులా కాకుండా సనేమి పవర్స్ అయితే ఇంకా మార్క్ వచ్చిన తర్వాత ఇంకా పవర్ఫుల్గా అయితే మారతాడు. ఇంకా అప్పర్ మూన్ 1 ఇంకేం చేయలేకపోతాడు. ఇంకా వెంటనే అప్పర్ మూన్ 1 తన తలకైతే గురువు పెడతాడు. కానీ మిస్ అయ్యి తన చెవు అయితే తెగిపోతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద అటాక్ అయితే చేస్తారు. బ్రీత్ ఆఫ్ ద విండ్ 7th ఫామ్, బ్రీత్ ఆఫ్ ద స్టోన్ 1st ఫామ్. ఇద్దరు ఒక పెద్ద అటాక్ అయితే చేస్తారు. వెంటనే తల నరికేద్దామని చూస్తారు. మళ్ళీ తిరిగి చార్జింగ్కి రెడీ అవుతుంటే వాళ్ళిద్దరికీ ఇంకా తిరిగి గాయాలైతే అవుతాయి. అప్పుడు మనకు రివీల్ చేసింది ఏంటంటే అప్పర్ మూన్ 1 దూరం నుంచి కూడా అటాక్ చేయగలడు. ఏమైందని షాక్లో చూస్తే కట్ చేస్తే అప్పర్ మూన్ కినెమో అంటే తను వేసుకున్న బట్టలు అయితే చిరిగిపోతాయి. వెంటనే పొగల్లోంచి అయితే మెల్లగా బయటకు వస్తూ ఉంటాడు. తన కత్తి ముందు కంటే చాలా పెద్దగా ఉంటుంది. అందుకే వాళ్ళని అంత దూరం నుంచి కూడా అటాక్ చేయగలుగుతాడు. లాస్ట్కి అప్పర్ మూన్ 1 ఇలా అంటాడు, ఇప్పటి వరకు మీరు చేసింది నా డ్రెస్ చంపడం అంతే. మీరు మీ పిల్ల బచ్చా అటాక్స్ నన్నేమీ చేయలేవు. మీరిద్దరే మీ డెమోన్ స్లేయర్ కాపుకి బలవంతులు. మీరిద్దరిని చంపితే మిగతా వాళ్ళు ఈజీగా చంపేయచ్చు అని కుకుషిబో అయితే అంటాడు. గాయస్, అక్కడితో అయితే చాప్టర్ అయితే ఎండ్ అయిపోయింది. చాప్టర్ 172 ద పొటెన్షియల్ ఆఫ్ వీక్లీ. చాప్టర్ స్టార్టింగ్లో అప్పర్ మూన్ 1 చాలా సీరియస్గా ఫైట్ చేయడానికి చూస్తాడు. అలా తను చేసే అటాక్స్ని సనేమి అయితే అడ్డుకోలేకపోతాడు. దానివల్ల తన 2 వేళ్ళు కట్ అయిపోతాయి. సమయానికి గ్యోమై తన అటాక్ దారి తప్పించాడు కాబట్టి 2 వేళ్ళతో వదిలిపోయింది. లేదంటే 2 చేతులు తెగిపోయి నా రక్తం కూడా ఇప్పుడు తినంగా పనిచేయట్లేదు, నేను వీళ్ళకి భారంగా తయారవుతానేమో అని అనుకుంటాడు సనేమి. ఇంకా ఈ రాక్షసుని ఎలా చంపాలని విసుక్కుంటూ ఉంటారు. ఈ ఫైట్ మొత్తాన్ని కిరియా కాస్కే కాకిలతో చూస్తూ ఉంటాడు. తన పక్కన ఉన్న తన చెల్లెలు మనం ఇంకా హషీరాల్ని అప్పర్ మూన్ 1 దగ్గరికి పంపిద్దామా అని అడుగుతుంది. ఇంకా టాంజిరో గియో కూడా వాళ్ళకి దగ్గరగానే ఉన్నారు కదా, వాళ్ళని అక్కడికి పంపిద్దామా అని అడుగుతారు. తనకి కిరియా వద్దని సమాధానం ఇస్తుంది. వద్దు, టాంజిరో ఇంకా గియోని ముజాన్ దగ్గరికి పంపించాలి. అండ్ అప్పర్ మూన్ 1 గ్యోమై సనేమి ముచిరో గెన్యాస్ అయితే వాళ్ళని అప్పర్ మూన్ అయితే ఓడిస్తారు. మనకి కట్ చేస్తే మళ్ళీ ఫైట్లోకి అయితే వస్తాం. అప్పర్ మూన్ 1 ఒక ఫామ్ తర్వాత ఒక ఫామ్ని అలా అవాక్ చేస్తూనే ఉంటాడు. గ్యోమై తన స్పీడ్ని పవర్ని చూసి పిచ్చెక్కిపోతాడు. బ్రీత్ ఆఫ్ ద మూన్ 8th ఫామ్ 9th ఫామ్. అలా అప్పర్ 1 9th ఫామ్ ఉపయోగించినప్పుడు సనేమికి చాలానే డ్యామేజ్ అవుతుంది. అయినా కూడా పట్టించుకోడు. బ్రీత్ ఆఫ్ ద మూన్ 10th ఫామ్ ఐబీ మూన్. అలా సనేమి మీద అప్పర్ మూన్ 1 అటాక్ చేస్తాడు. కానీ వెంటనే ముచిరో వచ్చి సేవ్ చేస్తాడు. ఇంకా వాళ్ళు ఇంటెన్స్గా ఫైట్ చేసి గెన్య దాన్ని చూసి చాలా భయపడతాడు. వాళ్ళందరితో పోలిస్తే గెన్య చాలా వీక్, నేనేం చేయలేను అని అనుకుంటాడు. అప్పుడు టాంజిరో చెప్పిన మాటలు మనకి గెన్యకైతే గుర్తొస్తాయి. ఇది గుర్తించుకో గెన్య, బలహీనుల యుద్ధంలో ఒక మార్పుని తీసుకొస్తారు. నేను ఇది అప్పర్ మూన్ 6th పోటీ పడినప్పుడు తెలుసుకున్నా. మన శత్రువులు ఎప్పుడు బలవంతుల దగ్గరే జాగ్రత్తగా ఉంటారు. ఒక్కసారి వాళ్ళు పోటీ పడుతున్న ఎంత బలవంతులో చూసి ఆ బలాన్ని బట్టి వాళ్ళు పోటీ పడతారు. నువ్వు బలహీనంగా ఉంటే నువ్వేం చేయలేవని నిన్నైతే లైట్ తీసుకుంటారు. అప్పుడే నువ్వు నీ సర్ప్రైజ్ అటాక్స్తో ఆశ్చర్యపరచాలి అని టాంజిరో అయితే చెప్తాడు. ఆ మాటలు గుర్తెచ్చుకున్న గెన్య ఎలాగైనా ఫైట్లో గెలాలని అప్పర్ మూన్ 1 కత్తిని అయితే తినేస్తాడు. అక్కడితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. చాప్టర్ 173 ఏ పాత్ ఓపెన్డ్. చాప్టర్ స్టార్టింగ్లో స్టోన్ హషీరా అప్పర్ మూన్ 1 దగ్గర ఇంకా ఫైట్ జరుగుతూనే ఉంటుంది. బ్రీత్ ఆఫ్ ద స్టోన్ 5th ఫామ్ ఉపయోగించాలని అనుకున్న గ్యోమైని అప్పర్ మూన్ 1 బ్రీత్ ఆఫ్ ద మూన్ 16 ఫామ్తో ఉపయోగించి గ్యోమైని అటాక్ చేస్తాడు. గ్యోమైకి చిరాకు వస్తుంది. అసలు మూన్ బ్రీతింగ్కి ఎన్ని ఫామ్స్ ఉన్నాయి, నా మూమెంట్స్ ముందే చూస్తున్నాడు. వాడి స్పీడ్ని మేము అసలు మ్యాచ్ చేయలేకపోతున్నాం. వాడేదో పవర్ వాడుతున్నాడు, అదేంటది అసలు నేను చూడలేనిదేదో వాడు చూస్తున్నాడు అని గ్యోమై అయితే అంటాడు. డెమోన్ చేయలేనిది ఫుల్గా ప్రయత్నిస్తే మనిషి కూడా చేయగలడు అని గ్యోమై ట్రై చేసి చూస్తే ఒక్కసారిగా అదృశ్య లోకం అయితే కనబడుతుంది.
నేను వాళ్ళ లోపల ఉన్న గుండెని పల్స్ని కూడా చూస్తున్నా. కొంపదీసి ఇది అదృశ్య పవరా అని గ్యోమే షాక్ అవుతాడు. వెంటనే మిచిరో వచ్చి తన అటాక్ రేంజ్లోకి అయితే రమ్మని అడుగుతాడు. సారీ, అరుస్తాడు. ప్లాన్ ప్రకారమే ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు నుంచి అయితే అప్పర్ మూన్ 1 దగ్గరికి అయితే పరిగెడతారు. అప్పర్ మూన్ 1 ఇంకా వాళ్ళకి ఏ ఆప్షన్ లేక అందరూ ఒకేసారి వచ్చి ఫైట్ చేద్దాం అనుకుంటాడు అప్పర్ మూన్ 1. బ్రీత్ ఆఫ్ ద మూన్, 14th ఫామ్, అవెన్స్ ఫ్రమ్ కసెంట్ మూన్స్ అని ఒక పెద్ద అటాకే చేస్తాడు. అందరూ కింద నుంచి వెళ్ళండి, ఆ అటాక్స్ మధ్యలో ఉన్న గ్యాప్స్ నుంచి వెళ్ళండి అని అయితే మిచిరో అయితే అంటాడు. అప్పర్ మూన్ 1 వీళ్ళంతా కావాలని ఒకేసారి రావట్లేదు, వీళ్ళకి ఏదో ప్లాన్ ఉందని అప్పర్ మూన్కి అయితే తెలుస్తుంది. చూస్తే వాళ్ళు ముందు కంటే చాలా డిఫరెంట్గా అయితే ఫైట్ చేస్తారు. సడన్గా మిచిరో వచ్చి అప్పర్ మూన్ 1 కడుపులోకి అయితే కత్తి దింపుతాడు. గ్యోమే అయితే ఏకానికి తన భుజాన్ని ఎగరేస్తాడు. అప్పటికే అప్పర్ మూన్కి అర్థమవుతుంది నేను చూసే అదృశ్యలోకం గ్యోమే కూడా చూస్తున్నాడని. ఇంకా గెన్యా షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. గెన్యా త్వరగా చెయ్యి అని మిచిరో అరుస్తాడు. మిచిరో ముందే చెప్తాడు నేను అప్పర్ మూన్ 1 దగ్గరే ఉన్నప్పుడు నీ అటాక్ ఆపొద్దని. గెన్యా వెంటనే షూట్ చేస్తాడు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. సో గైస్, దీని తర్వాతే తెలుసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ 174 ఏ నైట్ మేర్. చాప్టర్ స్టార్టింగ్లో అప్పర్ మూన్ 1 ఇలా అంటాడు, వీడేంటి ఇలా ఉన్నాడు, నా కథను తినేసాడా, అయితే ఇవి నార్మల్ బుల్లెట్స్ కావు. అప్పర్ మూన్ ఆలోచించే లోపలకే గెన్యా తన బ్లడ్ డెమోన్ టెక్నిక్తో అప్పర్ మూన్ 1 బాడీలో ఒక చెట్టుని అయితే ములిపిస్తాడు. దాంతో అప్పర్ మూన్ 1 కదలకుండా ఉండిపోతాడు. మొత్తానికి గెన్యా అయితే తన సర్ప్రైజ్ అటాక్ని అయితే కంప్లీట్ చేశాడు. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత అప్పర్ మూన్ 1 భయపడతాడు. ఆ మూమెంట్లో తనకి ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. ఇది 400 సంవత్సరాల క్రితంది. ఆ కథ ఒక రాత్రి పుట్టింది. అప్పుడు తన తమ్ముడు 80 ఏళ్ళ వయసు తన తమ్ముడిని యూరిచిని అయితే కలుస్తాడు. అలా తన తమ్ముడు ఇంతకాలం బతుకుండడం చూసి షాక్ అవుతాడు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది యూరిచి అనేది ఎవరు. సన్ బ్రీతింగ్ ఫౌండర్, సన్ బ్రీతింగ్ యూజర్. వీళ్ళద్దా అన్న తమ్ముళ్ళు. సన్ బ్రీతింగ్, మూన్ బ్రీతింగ్ అనమాట. మనం టాంజిరోకి వీళ్ళకి ఏంటి సంబంధం అంటే మనం ఫ్యూచర్లో చూస్తాం. మార్క్ ఉండగా కూడా యూరిచి 80 ఏళ్ళలో బతికాడని అడుగుతాడు. దానికి యూరిచి ఇలా అంటాడు, నిన్ను చూస్తే నా గుండె ముక్కలైపోతుంది అన్నయ్య, నువ్వు డీమోన్ కింద మారిపోయావా నాకు అని ఏడుస్తాడు. డీమోన్గా మారాడు కాబట్టి తన అటాక్ తన అంతం చేయాలి అవకాశం వస్తుందని వెంటనే సిద్ధమవుతాడు. ఆ వయసులో కూడా యూరిచి స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ చూసి ఆశ్చర్యపోతాడు. ఒక్క వెయిట్లో అప్పర్ మూన్ 1 తల నరికేస్తాడు. ఆఖరికి దేవుడు కూడా నీకు ఫేవర్ చేస్తున్నాడు, నీకు మార్క్ వచ్చినా కూడా ఇన్ని సంవత్సరాలలో బతికావని అప్పర్ మూన్ అయితే కుళ్ళుకుంటాడు. అటాక్ చేసిన తర్వాత యూరిచ్ అలా నిలబడుతూనే నార్మల్గానే చనిపోతాడు. అక్కడతో చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. చాప్టర్ 175 ఇంక్రెడిబుల్ యంగర్ జనరేషన్. చాప్టర్ స్టార్టింగ్లో అప్పర్ మూన్ 1 ఇలా అంటాడు, యూరిచి కాసేపుడు బతుకుంటే నా పని అయిపోదును. యూరిచి పోయిన తర్వాత నన్ను టచ్ చేసే డీమోన్ స్లేయర్సే లేరు. నేనెప్పుడు ఓడిపోయింది లేదు, అలాంటిది ఇప్పుడు నేను ఇలాంటి స్థితిలో ఉన్నా. కట్ చేస్తే ప్రెజెంట్ బ్యాటిల్కి అయితే వచ్చేస్తాం. అప్పర్ మూన్ 1 గట్టిగా అరుస్తూ చుట్టూరు ఒక మాన్స్టర్ల స్టార్సెస్ అయితే పంపిస్తాడు. ఊళ్ళంతా కత్తులు బయటికి చెంచుకుంటూ అయితే వస్తాయి. ఆ అటాక్లో మిచిరో 2 ముక్కలైపోతాడు. గెన్యా నిలువుగా కట్ అయిపోతాడు. మిచిరో తన ఆఖరి ప్రయత్నంగా ఎలాగైనా గ్యోమన్స్ ఎనిమిని ముజాన్ దగ్గరికి పంపించాలని తను ఏదో ఒకటి చేయాలని చేతిలో ఉన్న కత్తి రెడ్ కలర్లో మారుస్తుంది. గెన్యా కూడా లాస్ట్గా ఒక అటాక్ అయితే చేస్తాడు. తన బ్లడ్ డెమోన్ టెక్నిక్ వాడి ఇంకో చెట్టుని అయితే మొలిపిస్తాడు. ఇంకా ప్రతి ఒక్కరు ఈ ఛాన్స్ని వదులుకుంటే ఇంకా అప్పర్ మూన్ చంపలేమని అనుకొని అందరూ అయితే ఫుల్ పవర్స్తో అయితే ప్రయత్నిస్తారు. గ్యోమే పైనుంచి ఐరన్ బౌల్ కింద నుంచి యాడ్స్తో అటాక్ చేస్తాడు. అప్పర్ మూన్ 1 తన టెక్నిక్స్ ఇంకా వాడలేకపోతాడు. ఇంకా తనకి యూరిచితో జరిగిన ఇంకొక చిన్న బ్యాక్ స్టోరీ అయితే మనకి తెలుస్తుంది. తమ్ముడు, మన టెక్నిక్స్కి మన పవర్స్కి ఎవరూ దగ్గరలో లేరు, ఇంకా మీద ఫ్యూచర్లో కూడా మన దగ్గరికి ఎవరు రాలేరు అనిపిస్తుంది అని మిసుకచి అయితే అంటాడు. అప్పుడు యూరిచి ఇలా అంటాడు, అన్నయ్య నువ్వు అనుకున్నట్టు మనంత గొప్ప వాళ్ళం అయితే ఏం కాదు. ఏ రోజుకైనా మనం దాటే వాళ్ళు వస్తారు. ప్రస్తుతం వాళ్ళు ఇంకా పుట్టలేదేమో. మనం చరిత్ర పుస్తకంలో ఒక చిన్న కాగితం లాంటి వాళ్ళు మాత్రమే అన్నయ్య అని అంటాడు యూరిచి. యూరిచి, చూస్తున్నావా, మనల్ని దాటి బ్రతికున్న వాళ్ళని చూడు యూరిచి అని అప్పర్ మూన్ 1 అయితే అంటాడు. అలా సనేమి గ్యోమై బాల్ మీద అయితే గట్టిగా అయితే కొడతాడు. అది కూడా రెడ్ అయితే మారిపోతుంది. ఈ అటాక్స్తో మన అప్పర్ మూన్ 1 తల అయితే నరికిపోతుంది. ఇక్కడతో అప్పర్ మూన్ 1 ఫైనల్ బ్యాటిల్ అయితే అయిపోయినట్టే చెప్పచ్చు. కానీ తల నరకగానే చనిపోవడానికి అక్కడ ఉన్నది మామూలు డీమోన్ కాదు, అప్పర్ మూన్ 1. అది గుర్తెట్టుకోండి గైస్. మనం ఇంకా చాప్టర్ 176 సామురాయ్. చాప్టర్ స్టార్టింగ్లో అప్పర్ మూన్ 1 తనకి తను ఇలా అనుకుంటాడు,
యూరిచి ఆ రోజు మన పిల్లల జనరేషన్కి మనలాంటి గొప్ప వాళ్ళు రాకపోవచ్చు. వాళ్ళు మనకంటే చాలా వీక్. వాళ్ళు ఇంకా మనల్ని దాటలేరు. మన జనరేషనే గొప్ప అన్నప్పుడు నువ్వు నన్ను చూసి ఎందుకు అలా నవ్వావు యూరిచి? ఒకడేమో బాడీని 2 ముక్కలు చేసిన కత్తిని వదలట్లేదు. ఒకడేమో మనిషిలా ఉన్న బ్లడ్ డిమోన్ టెక్నిక్ వాడుతున్నాడు. ఇంకోడేమో ఎంత బ్లడ్ పోయినా చావట్లేదు. ఇంకా వీడిని చూస్తే డెమోన్స్కే దెబ్బేసేవాళ్ళ ఉన్నాడు. వీళ్ళెవరు సన్ బ్రీతింగ్ యూజర్స్ కాదు. అయినా కానీ వీళ్ళంతా వాళ్ళ వెపన్స్ రెడ్ కలర్లో మారుస్తున్నారు. ఇందులో నవ్వడానికి ఏముంది? మనల్ని ఓడిస్తే నీకు నవ్వు వస్తుందా? వీళ్ళ చేతిలో ఓడిపోయినందుకు కుళ్ళుకుంటాడు. తన ఓటును అంగీకరించలేక తన తలను ఎలాగైనా మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలని అనుకుంటాడు. వీడు చచ్చేదాకా అటాక్స్ ఆపొద్దని డిసైడ్ అవుతాడు. సేమ్ గియోమై కూడా గెన్యాల్ ఇంకా మిచిరోలు అయితే చనిపోయారు. వాళ్ళ త్యాగాలు వృధా అవ్వకూడదని అటాక్స్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. బ్రీత్ ఆఫ్ ద విండ్ ఫస్ట్ ఫామ్, బ్రీత్ ఆఫ్ ద స్టోన్ 5th ఫామ్. అలా అటాక్ చేయగా ఆపరమోన్ కొద్ది దూరం వెళ్ళి తన తలను మళ్ళీ తెచ్చుకుంటాడు. ఈసారి తన తల చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా అది చూసి గ్యోమై సనేమిలు ఇంకా షాక్ అయిపోతాడు. అప్పుడు గ్యోమై ఇంకా తలనే టార్గెట్ చేయమని చెప్తాడు. ముజాన్ అంత ఫాస్ట్గా అపరమోన్ తన తల తెచ్చుకోలేడు అని అనుకుంటాడు. నేను ఇంకెవరి చేతిలోని చావను, నన్ను కేవలం సన్లైట్ మాత్రమే చంపగలదు అని అపరమోన్ అయితే చెప్తాడు. అలా ఒక సెకండ్కి తన మొహాన్ని తన్నే సనేమి కత్తిలో అయితే చూసుకుంటాడు. ఇది నేనేనా? ఇంత చండాలంగా ఉన్నానేంటి నేను అని అనుకుంటాడు. అప్పుడు తనకి తన చిన్నప్పుడు విషయాలు అయితే గుర్తొస్తాయి. అన్నయ్య, నువ్వు ఈ ప్రపంచంలో సాంగెస్ట్ సమురై అవ్వాలనుకుంటున్నావు కదా, అయితే నేను సెకండ్ సమురై అవుతాను అని యూరిచి అన్న మాటలైతే మనోడికైతే గుర్తొస్తాయన్నమాట. ఏంటి, నేను ఇలాగైనా సమురై అవ్వాలనుకుంటున్నా అని తననే ప్రశ్నించుకుంటాడు. ఇంకా మిచిరో అటాక్ చేసిన ప్లేస్లో అయితే బాడీ అంతా బూడిద కింద అయితే అయిపోతూ ఉంటుంది. గ్యోమై సనేమిని అటాక్ చేసి అపరమోన్ అయితే పీస్ అయితే చేసేస్తారు. అయినా అపరమోన్ కోలుకోగలడు. కానీ మళ్ళీ యూరిచి ఏడిచిన సీన్ గుర్తొచ్చి తను హీల్ చేసుకోవడం ఆపేస్తాడు. అయినా నేను ఎన్ని సంవత్సరాలు ఎందుకు బతుకున్నా? ఇన్ని సంవత్సరాలు ఇన్ని దారుణాలకి ఒడికట్టానా? ఎంతమందిని చంపానా? యూరిచి, నేను కేవలం నీలా మాత్రమే అవ్వాలనుకున్నా అని అపరమోన్ అంటాడు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. చాప్టర్ 177 లిటిల్ బ్రదర్. ఈ చాప్టర్లో మిత్సుకాట్సు అండ్ యూరిచి చిన్నప్పుడు కథ అయితే ఉంటుంది. అపరమోన్కి ఇంత మంచి తమ్ముడు ఉండగా అపరమోన్ ఎలా అవ్వాలనుకుంటున్నాడు, ఎలా అయ్యాడు, ఈ స్టోరీలో అయితే మనం తెలుసుకుంటాం. ఈ లోపల మీరు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. యూరిచి మిత్సుకాట్సు పుట్టడం కవల పిల్లలుగా అయితే పుడతారు. అప్పుడు కవల పిల్లలు పుట్టడం అపశకనం అని అనుకునేవారు. పైగా యూరిచి పుట్టడమే మార్క్తో అయితే పుడతాడు. ఇంకా అది చూసిన యూరిచి వాళ్ళ ఫాదర్ యూరిచిని చంపేమని ఆర్డర్ ఇస్తాడు. అది విన్న వాళ్ళ అమ్మకి కోపం అయితే చాలానే వస్తుంది. ఎందుకో మనకు తెలిసిందే, ఏ తల్లైనా ఒకరిని మూఢనమ్మకం కోసం తన సొంత కొడుకునే చంపాలనుకుంటే ఎవరు ఊరుకోరు. సో వాళ్ళ ప్లాన్ అయితే చేంజ్ చేస్తారు. యూరిచికి ఒక 10 years వచ్చిన తర్వాత తన గుళ్ళో అయితే ఒక పంతుని చేద్దామని అనుకుంటారు. ఇంకా వాళ్ళు జీవించే విధానం మారిపోతుంది. మిత్సుకాట్సుకి మంచి చదువు, హై క్లాస్ రూమ్, మంచి ఫుడ్ అయితే ఉండేవి. యూరిచికి అవి ఉండేవి కాదు. తన రూమ్ కూడా చాలా చిన్నగా ఉండేది. వాళ్ళ అమ్మ ఎప్పుడు కనిపించినా తన ఎడ పక్కనైతే వెళ్ళి పట్టుకుండేవాడు. అది చూసిన మిత్సుకాట్సు ఎప్పుడు చిరాకు పడేవాడు. అసలు అవేంటి వీడు ఎప్పుడు చూసినా అలా చిన్న పిల్లవాళ్ళలాగా అమ్మను పట్టుకుంటూ ఉంటాడు అని అనేవాడు. అలా ఒకరోజు మిత్సుకాట్సు వాళ్ళ నాన్నకు తెలియకుండా యూరిచి దగ్గరికి వెళ్ళి తను తయారు చేసిన సొంతంగా ఒక ఫ్లూట్ని అయితే ఇస్తాడు. కానీ యూరిచి మొహంలో ఎటువంటి చిరునవ్వు అయితే ఉండేది కాదు. తనకి 7 సంవత్సరాలు వచ్చే వరకు తను మాట్లాడేవాడే కాదు. అందరూ తినని మోగవాడైతే అనుకునేవారు. మిత్సుకాట్సు యూరిచి మాటలు రావేమో, వీడు మోగవాడేమో అనుకుంటాడు. ఒకరోజు మిత్సుకాట్సు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా యూరిచి వచ్చేసి సైలెంట్గా అయితే నిలబడతాడు. అన్నయ్య, నువ్వు ప్రపంచంలో సాంగెస్ట్ సమురై అవుదాం అనుకుంటున్నావా? అయితే నేను కూడా సెకండ్ సమురై పవర్ఫుల్ అయితే అవుతా అంతే. ఇంకా ఆ మాట విన్న మిత్సుకాట్సు అయితే షాక్ అయిపోతాడు. మిత్సుకాట్సు తన చేతిలో ఉన్న కారణం అయితే వదిలేస్తాడు. యూరిచి ఇంకా నేను కూడా ఒక సమురై అవుదామని అనుకుంటాడు. ఏంటి వీడు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీడిని గుడిలో పంతులు చేస్తాడని మర్చిపోయాడా? ఎప్పుడు అమ్మ దగ్గరే ఉండేవాడు, సమురై ఎలా అవుతాడని అనుకుంటాడు. అలా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ట్రైనర్ని ఇలా అడుగుతాడు, నేను కూడా ఒకసారి ప్రాక్టీస్ చేస్తా, నేను కూడా ఒకసారి కత్తి ట్రై చేస్తాను అంటాడు. ట్రైనర్ తనకి బేసిక్ ఫామే ఉపయోగిస్తాడు. కానీ ఆ బేసిక్ ఫామ్తోనే యూరిచి తన ట్రైనర్ని నేలమట్టం చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన మిత్సుకాట్సు కనీసం ఆ ట్రైనర్ టచ్ కూడా చేయలేకపోతాడు. అలాంటిది యూరిచి
ఒక్క ఫామ్తోనే అది ఒక్క మూతోనే 4 సార్లు అయితే మన ట్రైనర్ అయితే కొడతాడు. ఇంకా సీన్ తర్వాత సమురే అవుదామనే ఇంట్రెస్ట్ అయితే యూరిచికి పోతుంది. ఎందుకంటే తను కొట్టడం ఇంకొకరు హాని పెట్టడం మనోడికైతే నచ్చలేదు. మిత్సుకాచు యూరిచిని నువ్వు ఎలా అటాక్ చేసావు అని అడుగుతాడు. యూరిచి ఇలా అంటాడు, తన మజిల్స్ అన్న తన రక్తం ఎట్టిపోతుంది, తన హార్ట్ కూడా నాకు అన్ని కనబడ్డాయి అన్నయ్య అని అంటాడు. కానీ మిత్సుకాచికి అయితే అవి అర్థం కాలేదు. మనకు తెలుస్తుంది యూరిచికి పుట్టుకతోనే అదృశ్య లోకం కనబడుతుందని. ఇన్నాళ్ళు అమ్మ కూచి అని యూరిచిని తక్కువ చేసి చూస్తే తనకంట పవర్ఫుల్ అయిన యూరిచిని చూసి కుళ్ళిపోతాడు. కానీ యూరిచికి తన అన్నితో ఆడుకోవడం అంటేనే ఇష్టం. జరిగింది ఇంకెవరికి తెలియకుండా ఉంటుందా? ట్రైనర్ వెళ్ళి వాళ్ళ ఫాదర్కి అయితే మొత్తం అయితే చెప్తాడు. అంతే, యూరిచి ప్లేస్లో మిత్సుకాచు ప్లేస్లో యూరిచి వాళ్ళ నాన్న ఇచ్చే ట్రీట్మెంట్ అయితే మొత్తం మారిపోతుంది. ఇంకా మిత్సుకాచు కళ నెంబర్ 1 సమురే కలగానే మిగిలిపోతుంది. ఆ రోజు నుంచి యూరిచి మీద ఉన్న కాస్త ప్రేమ కూడా అది కుళ్ళుగా మారి కుళ్ళిపోతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత యూరిచి మిత్సుకాచు దగ్గరికి వచ్చి ఒక రాత్రి ఇలా అంటాడు, అన్నయ్య అమ్మ చనిపోయింది. ఏంటి? ఏమంటున్నావు? అవును, అదంతా నువ్వు మన ట్రైనర్ ఇటోనే అడుగు. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. నేను నీకు గుడ్ బై చెప్దామని వచ్చా. ఈ ఫ్లూట్ నీకు గుర్తుందిగా, ఈ ఫ్లూట్ నా దగ్గర ఉంటే నువ్వు నా దగ్గర ఉన్నట్టే అని చెప్పి యూరిచి అయితే వెళ్ళిపోతాడు. మిత్సుకాచికి అక్కడ ఏమీ అర్థం కాదు. వీడెందుకు అన్ని వదిలేసి ఇంత హ్యాపీగా ఉన్నాడు. అసలు మిత్సుకాచి అక్కడ ఆ సమయంలో ఏం మాట్లాడలేకపోతాడు. ఆ సమయంలోనే మన ఓడు వెళ్ళి తన అమ్మ డైరీని అయితే చదువుతాడు. అప్పుడు మనోడికి ఒక షాకింగ్ విషయం అయితే తెలుస్తుంది. అప్పుడు యూరిచి తన సమరం చేయాలనుకున్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మకి బాగోడైపోవడం వల్ల తను బతికున్నంతకాలం తన పక్కనే ఉందామనుకుంటాడు. యూరిచి ఎప్పుడు తన ఎడం పక్కన వాళ్ళ అమ్మ ఎడం పక్కన అయితే పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే తనకి అక్కడ సమస్య ఉంది కాబట్టి. అది చూసిన మిత్సుకాచుకి బాధ, కోపం ఇంకా రెండు తన్నుకొని వస్తాయి. చాప్టర్ 178. యూరిచిని తన నాన్న మనిషిని పెట్టేదిగా వెతికిస్తూ ఉంటాడు. కానీ యూరిచి ఎవరికి దొరకడు. అందరినీ వదిలైతే వెళ్ళిపోతాడు. మిత్సుకాచు మనసులో అనుకున్నదే అయ్యింది. యూరిచి చనిపోతే బాగున్ను, ఇంకా నన్ను సమురే అవ్వడం ఎవరు ఆపలేరని. తనకు తగ్గట్టుగానే యూరిచి వదిలైతే వెళ్ళిపోతాడు. అలా పెద్దవాడయ్యి మిత్సుకాచు పెళ్లి చేసుకుని ఒక ఫ్యామిలీ మ్యాన్ అయితే అవుతాడు. యూరిచి లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని అయితే గడుపుతాడు. యూరిచి ఉంటే మిత్సుకాచుని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అలాగే తన్ని గుళ్ళో పంతులు చేసేవారు. కానీ తన ఒకరోజు తన ఊహించిన సంఘటన అయితే ఒకటి జరిగింది. మిత్సుకాచు ఇంకా వాళ్ళ టీం డీమోన్స్ని అంతం చేస్తూ ఉండగా వాళ్ళ టీంలో ఉన్న అందరినీ చంపేస్తుంది. అలాగే మిత్సుకాచుని కూడా చంపాలని చూస్తుంది. అప్పుడు వెంటనే యూరిచి వచ్చి కాపాడతాడు. నన్ను క్షమించన్నయ్య, రావడానికి ఆలస్యమైంది. ఇంకా ఆ మూమెంట్లో యూరిచి స్కిల్స్ చూసి మిత్సుకాచి షాక్ అయితే అయిపోతాడు. ఎలాగైనా యూరిచి అంత పెద్దవాడిని అవ్వాలని పిల్లల్ని వదిలేసి యూరిచితో ట్రైనింగ్కి అయితే వెళ్ళిపోతాడు. యూరిచి ఒక్కొక్క బాడీ ప్రకారం ఒక్కొక్క బ్రీతింగ్ స్టైల్ని అయితే నేర్పిస్తాడు. అవన్నీ సన్ బ్రీతింగ్లో భాగాలే. ఎందుకంటే సన్ బ్రీతింగ్ని ఎవరు యూజ్ చేయలేకపోతారు. అందరికీ మార్క్స్ వస్తాయి. అలాగే మిత్సుకాచికి కూడా మార్క్స్ అయితే వస్తాయి. కానీ తను సన్ బ్రీతింగ్ని అయితే యూజ్ చేయలేకపోతాడు. అందుకే తన దగ్గరలో ఉన్న ఒక మూన్ బ్రీతింగ్ని అయితే యూజ్ చేస్తాడు. అలా డెమో స్లేయర్ పవర్స్ అయితే పెరుగుతాయి. కానీ అప్పుడే వాళ్ళకు ఒక చేదు విషయం అయితే తెలుస్తుంది. మార్క్ వచ్చిన ప్రతి ఒక్కరు 35 years పైగా బతకలేరని. మిత్సుకాచుకి ఫ్యూచర్ లేదని బాధపడతాడు. నువ్వు ఎందుకని డీమోన్ అవ్వకూడదు? నేను కూడా ఒక బ్రీతింగ్ యూజర్ని డీమోన్ చేయాలనుకుంటున్నా. నువ్వు డీమోన్ అయితే ఎంతకాలమైనా ప్రాక్టీస్ చేసి బలవంతుడు అవ్వచ్చు. నువ్వు అనుకున్నది సాధించగలవు అని డైరెక్ట్ మూజానే వచ్చి ఆఫర్ అయితే ఇస్తాడు. మిత్సుకాచు నెంబర్ 1 పొజిషన్లో పవర్ఫుల్గా నేను చనిపోకుండా ఉండాలని ముజాంతో అయితే చేతులు కలుపుతాడు. 80,000 తర్వాత తన తమ్ముడు ఇంకా బతికుండడం చూసి షాక్ అవుతాడు. యూరిచి, ఎందుకు నువ్వు ఇంత పవర్ఫుల్గా ఉన్నావు? ఎందుకు నాకు చెప్పు. నేను కాదు కదా ఆ మనిషి, ఆ మూజాన్ నీ మీద ఒక్క ఏలు కూడా వేయలేకపోయాడు. ఎందుకు నువ్వు నాకు ఇలా చిరాకు తెప్పిస్తావు? అప్పుడు యూరిచి ఒక ఫామ్తోనే తన తలనైతే నరికేకపోతాడు. అలా నిలబడతానే చనిపోయిన యూరిచిని మిత్సుకాచి తన ఫామ్తో 2 ముక్కల కింద అయితే నరికేస్తాడు. ఈ మిత్సుకాచు ఇచ్చిన ఫ్లూట్ కూడా యూరిచి దగ్గర ఇంకా ఉంటుంది. ఈ ఫ్లూట్ నా దగ్గర ఉంటే నువ్వు ఉన్నట్టే అన్నయ్య అని అన్న మాటలైతే మన అప్పర్ మూన్ వన్కి గుర్తొస్తాయి. ఇదంతా గుర్తు తెచ్చుకున్న మన అప్పర్ మూన్ వన్ చివరికి ఇలా అంటాడు, చాలు ఇంకా ఆపు. నేను చూస్తుంటే నాకు అసూయ ఆగట్లేదు. నాకు నా పల్లం బిడ్డల మొహాలు కూడా గుర్తులేవు.
నా వంశానికి అందినోని కూడా చూడకుండా ముచిరోని చంపేశా. నువ్వు వెళ్తూ వెళ్తూ నీ బ్రీతింగ్ స్టైల్ని వదిలి వెళ్ళావు. ఇంకా నా జీవితంలో నేనేం సాధించా, అసలు నేను ఎందుకు పుట్టా చెప్పు ఈ రుచి అని అప్పర్ మూన్ 1 బాధపడుతూ 179. ఈ చాప్టర్లో అప్పర్ మూన్ 1 చనిపోయిన తర్వాత ఏమైందో చూస్తాం. ఇందులో పెద్ద స్టోరీ ఏముందో సింపుల్గా చెప్తా వినండి. ఫైట్లో ముచిరో గెన్యా ఇంకా 100% చనిపోయినట్టే. చివరి క్షణంలో గెన్యాకి కొద్దిగా ప్రాణం అయితే ఉంటుంది. అలా సనేమి వెళ్ళి గెన్యాని పట్టుకొని చాలానే వేడిస్తాడు. ఇంకా ముచిరో తన అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్నయ్య ఇలా అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇంత చిన్న వయసులోనే చనిపోయావు, అంత పెద్ద త్యాగం ఎందుకు చేసావని. నాకేం బాధ లేదు, బ్రతికున్నంతకాలం చాలా మంచి మిత్రులతో అయితే ఉన్నానని అంటాడు. ఇంకా గ్యోమై వాళ్ళ చేసే త్యాగాలు వృధా కాకూడదని అంటాడు. సనేమి ఇంకా ఈ యుద్ధం అవ్వలేదు, మన నెక్స్ట్ టార్గెట్ ముజాన్. అక్కడితో అయితే చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంక ఈ వీడియోతో అయితే ఈ ఇన్ఫినిటీ క్యాజిల్ అయితే ఎండ్ అవుతుంది. అప్పర్ మూన్స్ అంతా చనిపోయారు, కానీ దానికి అర్థం ముజాన్ ఇంకా చచ్చిపోలేదు. జస్ట్ ఆ ఇన్ఫినిటీ క్యాజిల్ నుంచి అయితే బయటకు వస్తారు. అయింది చాప్టర్ 180 రికవరీ. చాప్టర్ స్టార్టింగ్లో టాంజిరో ఇంకా గెన్యాలు ముజాన్ ఎత్తుక్కుంటూ అయితే పరిగెడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక కాసుకి కాకి వచ్చి గెన్యా ఇంకా ముచిరోలు అప్పర్ మూన్ ఫైట్లో చనిపోయారని చెప్తాడు. అది విన టాంజిరో చాలా బాధపడతాడు. ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు, మీరు ఎలాగైనా జాగ్రత్తగా ఉండండి, ఎలాగైనా ఈ యుద్ధం మనం గెలాలి అంటాడు. అండ్ ఈ గ్యాప్లో అప్పర్ మూన్ 3ని ఓడించిన తర్వాత రెన్గోకు తమ్ముడు సెంజిరో ఇచ్చిన లెటర్ని అయితే టాంజిరో చదువుతూ ఉంటాడు. ఆ లెటర్లో ఏముందో మనకు కూడా ఇప్పుడే తెలిసిపోతుంది. అందులో అయితే డాన్స్ ఆఫ్ ద ఫైర్ గాడ్ గురించి అయితే రాసి ఉంటుంది. బేసిక్గా టాంజిరో వాడే బ్రీతింగ్ స్టైల్లో 13 ఫామ్స్ ఉంటాయని అందులో రాసి ఉంటుంది. కానీ మన టాంజిరోకి 12 ఫామ్సే తెలుసు, అది కూడా అంతంత మాత్రమే. అయితే ఏముంది, ఎలాగైనా నేను ముజాన్ ఓడిస్తానని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా అక్కడ కట్ చేస్తే ఇక్కడ చూస్తే టమాయో ముజాన్ని ఎక్కువసేపు అయితే హోల్డ్ చేయలేకపోతుంది. ముజాన్ ఇంకా రికవరీ అయిపోతున్నాడు అని కిరియా ఇంకా తన సిస్టర్స్ అయితే మాట్లాడుకుంటారు. కిరియా వాళ్ళ చెల్లి కొంతమంది యూట్ నెంబర్స్ని అయితే ముజాన్ దగ్గరికి అయితే పంపిస్తుంది. అప్పుడు కిరియా ఇలా అంటాడు, అసలు నీకు బుర్రుందా, ఏ ఆషీరా వచ్చే వరకు ముజాన్ దగ్గరికి ఎవరిని పంపించొద్దు అని చెప్తాడు. ఈ లోపలకి ఆల్మోస్ట్ అందరూ ముజాన్ దగ్గరికి అయితే వస్తారు. ఇంకా వాళ్ళ కొక్కుని ఎలా డిస్ట్రాయ్ చేయాలని ఆలోచిస్తూ అందులో ఒక తెలివైనడు హషీరాలో వచ్చే వరకు ఏ అటాక్ చేయొద్దని అంటాడు. అంతే, ఆ కొక్కుని బ్లాస్ట్ చేసుకొని ముజాన్ బయటకు వస్తాడు. ఒక్కొక్కరు బయటకు వచ్చేసాడని చూసే లోపలికి మనోడిని అయితే అందరూ ఫస నరికేస్తూ ఉంటాడు. మూసి తెరిసే లోపలికి అందరి పీకలు తెగిపోయి ఉంటాయి. ముజాన్ మనం అసలు రూపం చూస్తాం, ఒళ్ళంతా నోరులతో భయంకరమైన బ్లడ్తో అయితే ఉంటాడు. కిరియా కస్కి ద్వారా అందరినీ వెనక్కి వెళ్ళిపోమని అయితే అరుస్తాడు. హషీరాలు వచ్చే వరకు ముజాన్ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని కిరియా చెప్తున్నా ముజాన్ దగ్గరగా ఉన్న కొన్ని సోల్జర్స్ తప్పించుకోలేక ముజాన్ దగ్గర అయితే బలైపోతారు. ఇంకొక్కడికి నరకం అంటే ఏంటో చూపెట్టి అందరిని చంపేసి రథం తాగేస్తాడు. అక్కడికి కాసుకి కాకని కూడా చంపేస్తాడు. ఇంకా ముజాన్ తామయ్య తలను పట్టుకొని ఇలా అంటాడు, 1000 ఏళ్ళు బతికిన వాడికి ఏం తిన్నా పెద్ద టేస్ట్ అనిపించదు, అలాంటిది మీరు ఇప్పుడు నాకు ఆకలి పుట్టించారు, ఇప్పుడు ఏది తిన్నా మజా వస్తుంది. మీరే కంగారులో నేను రికవరీ అవ్వడానికి మంచి ఫుడ్ తెచ్చిపెట్టారు. ఓబియాషికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. చూస్తుంటే వాళ్ళ కొడుకు కూతుర్లు ఇదంతా చేస్తున్నట్టున్నారు. ఎలాగో నా అనుచరులంతా చనిపోయారు, నా ముందు లొంగిపోతే వాళ్ళని చంపకుండా డిమోషన్ చేస్తా అని ముజాన్ అంటాడు. ఇంకా కిరియా ఎవరు ముజాన్ దగ్గర ఉండకుండా అయితే చూస్తాడు, లేకపోతే వాళ్ళని కూడా తినేసి ఇంకా పవర్ఫుల్ అయిపోతాడని. అయితే టమయో, ఇంకా నీ విషయానికి వద్దాం. ఏంటి నీ పాయిజన్ పనిచేయలేనట్టుంది, నేనేం మనిషిలా మారలేదే, డీమోన్ కిందే ఉన్నా, ఇవాళ నీ అంతు చూస్తానురా. 100 ఏళ్ళుగా ఈ మాట ఎంతోమంది అన్నారు, వాళ్ళు అనుకున్నది ఎప్పుడూ జరగలేదు. నా ఫ్యామిలీని తిరిగి ఇచ్చేయి, ఇప్పుడు చావు, నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతావు అని చెప్పి టమాయోని అయితే చంపేస్తాడు. అలా మిగతా డెమోస్లని చంపుకుంటూ పోతాడు. టమాయో చనిపోయిందని ఇషిరికి తెలుస్తుంది. ఇంకా కిరియాకి కాలేజ్ చేతులు అయితే ఆడవు, ఏమని ఆర్డర్ అవ్వాలో కూడా తెలీదు. ముజాన్ అయితే ఎక్కడ ఆకుండా అందరినీ డెమోస్లేయర్ని చంపుకుంటూ అయితే వెళ్ళిపోతాడు. ఇవాళ అందరు డెమోస్లేయర్ని చంపే తీరుతానని ముజాన్ అనుకుంటాడు. చాప్టర్ 181 గ్రేట్ క్లెమెరిటీ. చాప్టర్ స్టార్టింగ్లో కిరియా తన సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే ఎంతో డెమోస్లేయర్లు చనిపోయారని అనుకుంటాడు. అప్పుడు తన చెల్లి లాగిపెట్టి అయితే ఓడగొడుతుంది. 100 ఏళ్ళ పోరాటాన్ని ముగించే టైం ఇది. చేతులు పొరపాటుకి ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవు, మన తరతరాల కష్టం వృధా అయిపోతుంది. వెంటనే లెగిసి పనిలోకి చూడు. నెక్స్ట్ డివర్ అన్నయ్య, ఇంకా ఈ ఫైట్ అవ్వలేదు. అప్పుడు కిరియా వెంటనే పనిలోకి వస్తాడు. కసిగి కాకిల వాళ్ళతో
అందరు హషీరస్ ముజాన్ దగ్గరికి రమ్మని ఆర్డర్ ఇస్తాడు. ఏంటి ముజాన్ వచ్చేసాడా? టొకిటో ఇంకా సనేమి తమ్ముడు చనిపోయాడు. అప్పర్ మును అన్న ఎలాగో చనిపోయాడు. కానీ నేను ఇక్కడ ఏం పీగుతున్నాను? ఈ గిటార్ది మాతో గేమ్స్ ఆడుతుంది. దీనికి అంత పవర్ లేకపోయినా తెల్లవాళ్ళు మనల్ని ఇక్కడే ఆడుకునేలాగా ఉంది. పెండ షీర్ అయితే చిరాకు పడతాడు. అదే మోడ మేము ఈ గిటార్ దగ్గర నుంచి తప్పించుకోలేకపోతున్నాం. మిత్సురు ఇలా మాట్లాడకుండా మిత్సురుని ఎవరో వెనకాల నుంచి లాగుతారు. గాస్ ఇక్కడితో కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు మీ మిక్సీని ఎవరు లాగారు అని తెలుస్తుంది. ఇంకా కట్ చేస్తే టాంజిరో ఇంకా గియులు మూజాన్ దగ్గరికి అయితే చేరుకుంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ మొహాలు అయితే చూసుకుంటారు. మొత్తానికి మన మెయిన్ క్యారెక్టర్స్ అయితే వచ్చేసారు. టాంజిరోకి మళ్ళీ ఆ రోజు అయితే గుర్తొస్తుంది. కోపం బాధ కట్ల కింద తెంచుకొని వస్తాయి. అప్పుడు టాంజిరో గియున్ అయితే కామని చెప్తాడు. అదంతా మిజాన్ గమనించి ఇలా అంటాడు, మీ ఆలోచనలు నాకు చిరాకు తెప్పిస్తాయి. ఎప్పుడు చూడు మా అమ్మని చంపేస్తావు, మా అక్కని చంపేస్తావు అంటారు. నిన్ను వదిలిపెట్టను, మా అక్క చంపేస్తావు, నాన్నని చంపేస్తావు అంటావు. ఇంకా పండ్రా, మీరు బతికే ఉన్నారుగా, అయితే ఏంటి ఇప్పుడు? మీరు నిజంగా ఎంత సుడిగలరా? ఇప్పుడు వరకు నా దగ్గర తప్పించుకున్నారంటే అదృష్టవంతులే. ఇప్పుడు కూడా వదిలేస్తున్నా, మీ బతుకులేదో మీరు బతకండి. అరే ఏమంటున్నావురా? సింపుల్గా చెప్తా, నేను ఒక భూకంపం సునామీ అనుకో. నేను ఎప్పుడొచ్చి ఎవరిని చంపినా అది మనల్ని ఏం చేయలేదు. బ్రతికిన వాళ్ళు మా అదృష్టం అనుకుంటారు, పోయిన వాళ్ళని వెనక్కి తేలేం. ఏదో చిన్న చితక పనులు చేసుకుంటూ బతికండి. మళ్ళీ రివెంజ్ రేపటి కోసం అది ఇది చెత్త అని చెప్పి మళ్ళీ డెమోన్ స్లేయర్ అనే గ్రూప్ క్రియేట్ చేయకండి. నేను ఆ టెల్నెట్లకి ఫుల్ స్టాప్ పెట్టాలని మూజాన్ అయితే చెప్తాడు. మూజాన్ ఇంకా చాలు, నువ్వు ఇంకా ఎక్కువసేపు బతకూడదు అని టాంజిరో చెప్తాడు. గైస్ మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఇంకేం లేర్చకుండా నెక్స్ట్ చాప్టర్కి అయితే వెళ్ళిపోతాం. చాప్టర్ 182. చాప్టర్ స్టార్టింగ్లో టాంజిరో అయితే ఇలా అనుకుంటాడు, నేను ఎంతోమంది డీమోన్స్ని చంపా, ఏ రోజు ఇంత కోపం అయితే రాలేదు. ఇదే ఫస్ట్ టైం నాకు ఇంత కోపం రావడం. ఈ ముజాన్ ఏం చేసినా చావడు, వీడిని సన్లైట్లోకి లాగాల్సిందే. అంటే అందరూ వచ్చే వరకు ఆగాలి. ఈ లోపలికి ముజాన్ దగ్గర నుంచి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ లాగాలి అని టాంజిరో అయితే అనుకుంటాడు. ముజాన్ తన చైన్ చాపి గివ్ మీద అటాక్ చేస్తుంటాడు. గివ్ దాని అటాక్స్ని తప్పించుకుంటూ ఉంటాడు. ఆ చేతుల మీద బ్లేడ్స్ అయితే చాలా షార్ప్గా అయితే ఉంటాయి. దాని ఎంత దూరమైనా సాగుతూ ఉంటాయి. ఆ స్పీడ్ని టాంజిరో కూడా అందుకోలేకపోతాడు. కానీ టాంజిరో ఎలాగైనా తప్పించుకొని ముజాన్ దగ్గరికి అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ తన కంటికైతే గాయం అవుతుంది. అప్పుడు గివ్ వచ్చి సేవ్ చేస్తాడు. టాంజిరో, అప్పర్ మున్ వన్స్ కంట ముజాన్ పవర్ చాలా ఎక్కువ. నువ్వు కష్టపడి దగ్గరికి వెళ్ళకు, ఏ క్షణమైనా నువ్వు పీస్ అయిపోతావు. తెల్లవారు వరకు టైం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? నేను ఇక్కడ ఉన్నంత వరకు సన్లైట్ నా దగ్గర కూడా రాలేదు. అయినా కేవలం ముగ్గురు హషీరాతో మీరేం చేస్తారు అని ముజాన్ అంటాడు. ముగ్గురేంటి? ఓ మీకు తెలీదా? మీ ఇద్దరు హషీరాస్ మా అప్పర్ మున్ 4 దగ్గర అయితే చనిపోయారు అని ముజాన్ చెప్తాడు. గాయస్ ఆ విషయం తెలిసిన టాంజిరో అయితే ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. అసలు ముగ్గురు హషీరాలతో ముజాన్ ఎలా చంపాలని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకా ముజాన్ కంటిన్యూస్గా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ టాంజిరో దాన్ని తప్పించుకోలేకపోతాడు. ఎందుకంటే తన ఐ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి. ఇంకా చాలా క్రిటికల్గా మారిపోయే లోపలికి ముజాన్ అటాక్స్ టాంజిరో పడక లోపలికి సడన్గా మిస్యూరి వచ్చి సేవ్ చేస్తుంది. నువ్వు బతికే ఉన్నావు అని గివ్ అయితే షాక్ అవుతాడు. అలాగే సర్పెంట్ హషీరా కూడా వస్తాడు. అరే టాంజిరో, ఎందుకురా నువ్వు ఇంత పెద్ద ఫైట్లో? నీ గురించి నువ్వు చూసుకో ఫస్ట్. మీరు బతికే ఉన్నాడా? మరి ముజాన్ ఏంటి మీరు చనిపోయారని చెప్పాడు? అసలు ఇదంతా చూసిన ముజాన్కి అయితే ఏం అర్థం కాదు. ముజాన్ అయితే నాకిమే అని అయితే గట్టిగా అరుస్తాడు. తీరా చూస్తే ముజాన్కి వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఇల్యూజన్ అయితే క్రియేట్ చేస్తాడు. అదెవరో కాదు, టామేయో దగ్గర ఉన్న ఒక డీమోన్ ఇషిరో. ఇషిరో అప్పర్ మున్ 4 బ్రెయిన్ కంట్రోల్ చేసి ఇన్ఫినిటీ క్యాజిల్ అంతా తిప్పేస్తాడు. ముజాన్ నువ్వు టమాయోనే చంపుతావా? నిన్ను ఈ భూమి నుంచి తప్పించే సమయం వచ్చింది అని ఇషిరో అయితే గట్టిగా అరుస్తాడు. గాయస్ ఇది అన్నమాట అయితే జరిగింది. లవ్ హషీరా సర్పెంట్ హషీరా చనిపోయాడని చెప్పి ముజాన్కి అయితే ఒక అప్పర్ మున్ 4 అయితే ఇల్యూజన్ అయితే క్రియేట్ చేస్తాడు. గాయస్ ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 183. మన లవ్ హషీరా అయితే వాళ్ళకి చెప్పిన ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు అటాక్ చేస్తుంటే నేను సైలెంట్గా వెళ్ళి వాళ్ళ బ్రెయిన్ అయితే హ్యాక్ చేస్తా. అలా చేస్తే ముజాన్ అందరూ పోయారనుకుంటాడు. అప్పుడు మీరు మెల్లగా అందరినీ ముజాన్ దగ్గరికి అయితే తీసుకురావచ్చు అని షీరో అయితే చెప్తాడు. అలా ప్లాన్ అయితే అమలు చేస్తారు. మిత్సురో ఇంకా సర్పెంట్ హషీరా చనిపోయారని ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయడం వల్ల ఇంకా ముజాన్ అందరినీ చనిపోయారనుకొని
టాంజిరో ఇంకా గీవుల మీద ఫోకస్ చేస్తాడు. ఈ లోపల అందరినీ మూజాన్ ఉన్న ప్లేస్కి అయితే రప్పిస్తారు. ఇదంతా తెలిసిన మూజాన్ ఇలా అంటాడు, ఎవడ్రా నువ్వు? టమాయో డేమోనువా? నీకు బాగా గట్స్ ఎక్కువ ఉన్నాయి, నా డేమోనే కంట్రోల్ చేస్తావా అని చెప్పి మూజాన్ మళ్ళీ కంట్రోల్ తెచ్చుకుందామని చూస్తాడు. ఇంకా నాకిమేని కంట్రోల్ చేయడానికి ఒక టగ్ ఆఫ్ గేమర్ అయితే ఆడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ కొట్టుకునేసరికి ఇన్ఫినిటీ క్యాజిల్ చల్లా చెదురైపోతుంది. ఒకళ్ళేమో బయటికి తోయాలని చూస్తారు, ఒకళ్ళేమో లోపల రాగాలని చూస్తారు. ముజాన్ని స్నేకా షీరే వాటర్ షీరే అటాక్ చేద్దామని చూస్తారు. ఇంకా లాస్ట్కి నాకిమే ముజాన్ కంట్రోల్ నుంచి అయితే తప్పుకుంటుంది. ఇంక అందరూ ఇన్ఫినిటీ క్యాజిల్ నుంచి బయటపడిపోదాం అయితే చూస్తారు. ఇంకేం చేయకుండా నాకిమేని అయితే చంపేస్తాడు ముజాన్. అప్పుడు క్యాజిల్ డోర్స్ అయితే మూసుకుపోతాయని అనుకుంటాడు, కానీ కాసేపటి క్యాజిల్ మూవ్ అవడం అయితే ఆగుతుంది. దాంతో ఎలాగైనా టాంజిరో ముజాన్ ఎలాగైనా బయటకు తీసుకురావాలని అక్కడున్న డేమోస్లేయర్ కత్తిని అయితే మొహమ్మద్కి విసిరేస్తూ ఉంటాడు. అలాగే మిషిరో ఎంతో కష్టపడి నాకిమేను కొద్దిగా ప్రాణంతో ఇన్ఫినిటీ క్యాజిల్ నుంచి అందరినీ బయటకు అయితే పడేస్తాడు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. గైస్, ఇలా ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ బ్యాటిల్స్ భూమి మీద అయితే జరుగుతుంది. డెమోస్లేయర్స్ వర్సెస్ ముజాన్. 1000 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రాత్రి ఇవాళ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఆర్క్ డెమోస్లేయర్లో ఫైనల్ ఆర్క్, ద సన్ రెస్ట్ కౌంటన్ ఆర్క్. చాప్టర్ 184 నుంచి 216 వరకు అయితే ఉంటుంది. వీలైతే అది ఒక పెద్ద వీడియో కింద అయితే ప్లాన్ చేద్దాం, లేకపోతే ఒక 2 పార్ట్స్ కింద అయితే అప్లోడ్ చేద్దాం. అంతేగా ఇవాళ ఈ వీడియో అయితే